ప్రభు నామంలో మీ అందరికీ కూడా వందనములు. ప్రైజ్ ద లార్డ్. ದೇವರ ನಾಮದಲ್ಲಿ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಹೇಳ್ತೀವಿ. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. ಜೋರಾಗಿ ಹೇಳ್ಬೇಕು ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ಅಂತ. ನೋಡಿ ಇವರು ప్రైజ్ ద లార్డ్. ప్రభు మనకిచ్చినటువంటి అంశంను మనం ఒకసారి చదువుకొని ప్రభు చిత్త ప్రకారం మనం ముందుకు సాగుదాం. ನಾವು ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದಂಥ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ನಾವೊಂದು ಸಾರಿ ಓದ್ಕೊಂಡು ಅದಾದಮೇಲೆ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಸಾಗೋಣ. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. ಆಮೋಸ್ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 4ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. చాలండి, ప్రభు సహాయం కొరకై ఆయన వైపు చూస్తాం. ನಾವು ದೇವರ ಸಹಾಯಕ್ಕೋಸ್ಕರ ದೇವರ ಕಡೆಗೆ ನೋಡೋಣ. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మీ పాదం దగ్గరికి వస్తున్నాం ప్రభా. మీ యొక్క వాక్యాన్ని విరిచి మాకు వడ్డించండి. మేము మీ యొద్దకు వస్తున్నాం ప్రభా. సహోదరుడు నేను మైరూరిని మీ శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచి మీ శిలువ చాటున మరుగుపరిచి మేము ఒక కాంతిని ప్రకాశింపజేసి మీ నామానికి మహిమ గంత ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా వేడుకొంచున్నాం. తెరబడిన ఆకాశ అనుభవంలో సింహాసనాసీనుడైన మిమ్మల్ని చూడడానికి, ఆ సింహాసన తాకిడిలో మేము ఉండడానికి సహాయం చేయండి. శత్రు కార్యాలను లయపరచండి. ఈ పరిస్థితులు ఎదుట నిలబడే యోగ్యత అర్హత లేని నన్ను దయించి జ్ఞాపకం నాకు తెచ్చుకోనమని మీకు అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ సమస్తం స్వాధీనంలో ఉంచుకోనమని యేసు ప్రభువా నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు ఇచ్చినటువంటి ఈ అంశంను బట్టి ఎంతో కృతజ్ఞులం. ನಾವು ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರೋಂಥ ಈ ಒಂದು ಶೀರ್ಷಿಕೆಗೋಸ್ಕರ ದೇವರಿಗೆ ನಾವೆಷ್ಟೋ ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸುವಂಥವರಾಗಿದ್ದೇವೆ. ఎందుకంటే ಯಾಕಂದರೆ ప్రభు ఇచ్చింది కొద్దిగైనా సరే ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದು ಸ್ವಲ್ಪ ಆದರೂ ಸರಿನೇ అది రెండంతలు అయ్యేదిగా ఉంది. ಅದು 2ರಷ್ಟು ಆಗುವಂಥದ್ದಾಗಿರ್ತದೆ. ప్రభు ఒకసారి కొంతమందికి భోజనం పెట్టాలని ఆశపడినాడు. ದೇವರು ಕೆಲವರಿಗೆ ಆಹಾರವನ್ನು ಕೊಡಬೇಕು ಅಂತ ಇಡಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡ್ರು. అయితే అక్కడ భోజనం ఏం లేదు. ಆದರೆ ಅಲ್ಲಿ ಆಹಾರ ಇರಲಿಲ್ಲ. అయితే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఆంద్రియా. ಆದರೆ ಅಲ್ಲಿ ಆತನು ಒಬ್ಬನಿದ್ದನು, ಅವನ ಹೆಸರು ಆಂದ್ರೇಯನು. ఆ ఆంద్రియకు తెలిసి ఏంటంటే ఒక చిన్న పిల్లవాని దగ్గర చేపలు రొట్టెలు ఉన్నాయని తెలుసు. ಆ ಆಂದ್ರೇಯನಿಗೆ ಗೊತ್ತಾಯಿತು ಒಂದು ಚಿಕ್ಕ ಹುಡುಗನ ಹತ್ರ 5 ರೊಟ್ಟಿಗಳು 2 ಮೀನುಗಳಿದೆ ಎಂಬುದಾಗಿ. మరి ఆ భోజనానికి ఎంతమంది కూర్చున్నారు? ಆ ಭೋಜನಕ್ಕೆ ಎಷ್ಟು ಜನ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ? సుమారు 5,000 మంది కూర్చున్నారు. ಸುಮಾರು 5,000 ಜನ ಪುರುಷರೇ ಇದ್ದಾರೆ. మరి అంతమంది పురుషుల్లో ಅಷ್ಟು ಜನ ಪುರುಷರಲ್ಲಿ ఈ చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని ఆంద్రియకి ఎట్లా తెలిసిందో? ಈ ಒಂದು ಜನಸಮೂಹದಲ್ಲಿ ಈ ಆಂದ್ರೇಯನಿಗೆ ಈ ಹುಡುಗನ ಹತ್ರ 5 ರೊಟ್ಟಿ 2 ಮೀನುಗಳಿದೆ ಅಂತ ಹೆಂಗ್ ಗೊತ್ತಾಯ್ತೋ? మరి అది తెలిసినప్పుడు ప్రభువుకు చెప్తా ఉన్నాడు. ಅದು ಗೊತ್ತಾದ ನಂತರ ಕರ್ತನಿಗೆ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమన్నాడంటే, ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడు. 5 ರೊಟ್ಟಿ 2 ಮೀನಿದೆ ಅಂತ ಹೇಳಿದನು. అయితే ప్రభు అన్నాడు, వాటిని నా యుద్ధకు తీసుకురండి. ಆದ್ರೆ ಕರ್ತನು ಹೇಳಿದನು, ಅದನ್ನ ನನ್ನ ಬಳಿ ತಗೊಬನ್ನಿ. నా దగ్గరికి తీసుకురమ్మన్నప్పుడు వారు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ಅವರು ನನ್ನ ಬಳಿಗೆ ಅಂತ ಹೇಳಿದಾಗ, ಕರ್ತನ ಬಳಿಗೆ ಅವ್ರು ತಗೊಬಂದಾಗ మరి వారు అనుకుని ఉండొచ్చు, వీటిని ఎక్కువ చేసేస్తాడు ప్రభు అని అనుకుండొచ్చు. ಅವ್ರು ಅನ್ಕೊಂಡಿರ್ಬೋದು, ಈತನು ಬಹಳ ದೊಡ್ಡದಾಗಿ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಬಿಡ್ತಾನೆ ಇದನ್ನ ಅಂತ. అయితే దాన్ని ఇంకా విరుస్తున్నాడు ప్రభు. ಆದ್ರೆ ಕರ್ತನು ಅದನ್ನ ಮುರಿತಾ ಇದ್ದಾನೆ. దాన్ని విరిచి ఒక్కొక్క రొట్టె వేస్తా ఉన్నాడు. ಅದು ಮುರಿದು ಒಬ್ಬರೊಬ್ಬರು ಒಂದೊಂದು ರೊಟ್ಟಿಯನ್ನು ಹಾಕ್ತಾ ಇದ್ದಾನೆ. మరి తీసుకొచ్చిందేమో గంప, ಒಂದು ತಗೊಬಂದಿದ್ದೇನೋ ಒಂದು ಬುಟ್ಟಿ. అయితే ఇందులో వేసింది మాత్రం ఒక ముక్కనే. ಆದ್ರೆ ಅದ್ರಲ್ಲಿ ಹಾಕಿದ್ದು ಒಂದು ತುಂಡೆ. మరి ఆ ముక్కను తీసుకొని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలా? ಈಗ ಆ ತುಂಡನ್ನು ತಗೊಂಡು ಜನರ ಬಳಿ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ಅದನ್ನ ఎంత విశ్వాసం ఉండాలా, ఎంత ధైర్యం ఉండాలా, ಎಷ್ಟು ವಿಶ್ವಾಸ ಇರಬೇಕು, ಎಷ್ಟು ధైర్ಯ ಇರಬೇಕು. అయితే శిష్యులు ఆ విశ్వాసంతో వెళ్ళినారు. ಆದ್ರೆ ಶಿಷ್ಯರು ಆ ಒಂದು ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಹೋದ್ರು. ಅವರು ఎట్లా వచ్చింది ఆ విశ్వాసం? ಆ ವಿಶ್ವಾಸ ಹೆಂಗ್ ಬಂತು? విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచు అని అన్నాడు. ಅಂದ್ರೆ ವಿಶ್ವಾಸವನ್ನ ಕೊನೆಸಾಗಿಸುವಂತ ಯೇಸು ಬಳಿಯಲ್ಲಿ ನೋಡುತ್ತಾ ಎಂಬುದಾಗಿ. ఈ గంప, ఈ బాస్కెట్ తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ಈ ಒಂದು ಬುಟ್ಟಿಯನ್ನು ತಗೊಂಡು ಕರ್ತನ ಬಳಿಗೆ ಅವ್ರು ಬಂದಾಗ, ప్రభు ఇస్తున్నప్పుడు, ಕರ್ತನು ಕೊಡುವಾಗ, ఇప్పుడు ఇలా చూద్దాం మనం. ಈಗ ನೋಡುವ. టర్న్ టు మీ బ్రదర్.
ఇప్పుడు నేను బుట్ట తీసుకుని ఇట్లా వచ్చినాను అనుకోండి, ಈಗ ಬುಟ್ಟಿಯನ್ನು ತಗೊಂಡು ಹಿಂಗೆ ಬಂದ್ರು ಅನ್ಕೊಳ್ಳಿ, ఖచ్చితంగా నేను ఆయన ముఖాముఖిగా చూస్తాను. ಖಚಿತವಾಗಿ ನಾನು ಆ ಮುಖಾಮುಖಿನ ನೋಡ್ತೀನಿ. ఆ ముఖం చూడగానే ಆ ಮುಖವನ್ನು ನೋಡುವಾಗಲೇ రెండు విషయాలు జరుగుతున్నాయి. ಎರಡು ವಿಷಯಗಳು ಜರುಗ್ತಾ ಇದೆ ಅಲ್ಲಿ. ఒకటి విశ్వాసం వస్తుంది, ಒಂದು ವಿಶ್ವಾಸ ಬರುತ್ತೆ. రెండవది ಎರಡನೇದು ఆయన ముఖకాంతిలో ಆತನ ಮುಖ ಕಾಂತಿಯಲ್ಲಿ నా రహస్య పాపాలు కనబడతా ఉన్నాయి. ರಹಸ್ಯವಾದಂತ ಪಾಪಗಳು ಕಂಡು ಬರ್ತಾ ಇದೆ. ఆ పాపములను పరిహరించుకుంటూ ಆ ಪಾಪಗಳನ್ನ ಪರಿಹರಿಸುತ್ತಾ అలాగున ఆయన ముఖంలో విశ్వాసాన్ని సంపాదించుకుని ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ವಿಶ್ವಾಸವನ್ನ ಸಂಪಾದಿಸಿಕೊಂಡು ఆ విశ్వాసంతో ఒక రొట్టెను పట్టుకుని వెళ్ళినారు. ಆ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಒಂದು ರೊಟ್ಟಿಯನ್ನ ಇಟ್ಕೊಂಡು ಹೋದ್ರು ಅವರು. ఆ రొట్టె తినడమును బట్టి వారు ఏమైనారంటే తృప్తి చెందినారు. ಆ ರೊಟ್ಟಿಯನ್ನ ತಿನ್ನೋದ್ರ ಮುಖಾಂತರವಾಗಿ ಅವರಿಗೆ ತೃಪ್ತಿ ಆಯ್ತು. అంతేకాదు, ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ఇంకా చూస్తే ಇನ್ನ ನೋಡೋದಾದ್ರೆ గంపలు మిగిలిపోయినాయి. ಅಲ್ಲಿ ಬುಟ್ಟಿಯಲ್ಲಿ ಮಿಕ್ಕಿ ಹೋಗಿದೆ. అలాగున ప్రభువు ఇచ్చిన కొద్దిపాటి శీర్షిక అయినప్పటికీ ಆದ್ರೂ ಕರ್ತನು ಕೊಟ್ಟಿರುವಂತ ಒಂದು ಚಿಕ್ಕ ಒಂದು ಶೀರ್ಷಿಕೆ ಆದ್ರೂ ఈ 5 రోజులు ಈ 5 ದಿನಗಳು ప్రభు వచ్చే వరకు కూడా ಕರ್ತನು ಬರುವ ತನಕ ಸಹ దీంట్లో నుంచి ప్రభు మనల్ని పోషిస్తూనే ఉంటాడు. ಕರ್ತನು ಇದರಿಂದ ನಮಗೆ ಪೋಷಿಸ್ತಾನೆ ಇರ್ತಾನೆ. అది ప్రభుకు సాధ్యం, ಅದು ಕರ್ತನಿಗೆ ಸಾಧ್ಯ. ఇందాక పాట పాడుతా ఉన్నారు, ಇಷ್ಟವರೆಗೆ ನಾವು ಹಾಡು ಹೇಳ್ತಾ ಇದ್ದು హోలీ 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 అని. ಆತನು ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು. పరలోకంలో దేవుని దూతలు పలుకుతున్న మాట అదే. ಪರಲೋಕದಲ್ಲಿ ಹಾಡು ಹೇಳುವಂತ ಮಾತುಗಳು ಹೇಳುವಂತದ್ದು ಅದೇನೆ ಉಚ್ಚಾರಣೆ ಮಾಡುವುದು. ఆయన పరిశుద్ధుడు, ಆತನು ಪರಿಶುದ್ಧನು. హి ఈజ్ హోలీ, ಆತನು ಪರಿಶುದ್ಧನು. ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండ బద్ధులమై ఉన్నాం. ಆತನು ಪರಿಶುದ್ಧನಾಗಿರೋದ್ರಿಂದ ನಾವು ಪರಿಶುದ್ಧರಾಗಿರೋದಕ್ಕೆ ನಾವು ಬದ್ಧರಾಗಿದ್ದೇವೆ. ఆ పరిశుద్ధతను మనం చూడలేం, ಆ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ನಾವು ನೋಡಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ఈ పాట పాడుతుంటే ಈ ಹಾಡನ್ನು ಹಾಡುವಾಗ 3వ వచనంలో స్టాంజాలో 3ನೇ ಸ್ಟ್ಯಾನ್ಸಾದಲ್ಲಿ ఓన్లీ ద వాట్ హోలీ, ನೀನು ಒಬ್ಬನೇ ಪರಿಶುದ್ಧ, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ಆತನು ಒಬ್ಬನೇ ಪರಿಶುದ್ಧನು. ఆ పరిశుద్ధతను ప్రభు మనకిచ్చాడు. ಆ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ಕರ್ತನು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. He called us that we may be holy. ಆತ ನಮ್ಮನ್ನ ಕರೆದಿದ್ದೇನಕ್ಕೆ ನಾವು ಪರಿಶುದ್ಧರಾಗಿರ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ. అలాగున ఆయన స్వభావాన్ని మనకిచ్చినాడు, ಆತನ ಸ್ವಭಾವವನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అలాగూ ఈ పాట పాడుతా ఉన్నప్పుడు ಈ ಹಾಡನ್ನು ಹಾಡುವಾಗ నాకు నిజంగా ఓన్లీ ద వాట్ హోలీ ప్రభు అనిపించింది. ನನಗೆ ಹಾಡ್ಬೇಕಾದ್ರೆ ಹೌದು ಸ್ವಾಮಿ ನೀನು ಒಬ್ಬನೇ ಪರಿಶುದ್ಧ, ఇంకెవరు పరిశుద్ధులు కారు, ಇನ್ಯಾರು ಪರಿಶುದ್ಧರಾಗೋಕ್ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అలాగున దేవుడు పరిశుద్ధుడు, ಅದರಿಂದನೇ ದೇವರು ಪರಿಶುದ್ಧನಾಗಿದ್ದಾನೆ. ఆయన మనకు పరిశుద్ధమైన వాక్యాన్ని సమృద్ధిగా ఇస్తాడు. ಆತನು ತನ್ನ ಪರಿಶುದ್ಧ ವಾಕ್ಯವನ್ನು ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. నేను కూడా ఇక్కడికి రాకంటే ముందు ನಾನು ಇಲ್ಲಿ ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ నేను ప్రభుని అడుగుతున్నాను, ನಾನು ಕರ್ತನಿಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೆ, ప్రభా మరి ఏం చెప్పాలి, ದೇವರೇ ನಾನು ಏನಂತ ಹೇಳಬೇಕು. ఒకసారి ఒక కోడిని కొండమని మార్కెట్కి వెళ్ళినాం. ಒಂದು ಸಾರಿ ಒಂದು ಕೋಳಿಯನ್ನು ಕೊಂಡ್ಕೋಬೇಕೆಂಬುದಾಗಿ ಮಾರ್ಕೆಟ್ಗೆ ಹೋದು. ఆ కోడి ఇంత కనబడింది, ಆ ಕೋಳಿ ಇಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿ ಕಂಡು ಬಂತು. ఇంత ఉంది, అది ಇಷ್ಟು ದಪ್ಪ ಇದೆ, ಅದು ఇంత కోడి, ಅಷ್ಟು ದೊಡ್ಡ ಕೋಳಿ. అబ్బ భలే ఉందే కోడి అనుకున్నాం. ನಾವು ಅನ್ಕೊಂಡೆ ಚೆನ್ನಾಗಿದೆಯಲ್ಲ ಕೋಳಿ ಅನ್ಕೊಂಡು అయితే ఆ కోడిని కొన్నాం, ಆ ಕೋಳಿಯನ್ನು ಕೊಂಡ್ಕೊಂಡು తీసుకొచ్చాం. ಅದನ್ನ ತಗೊಬಂದು పీకుతా ఉంటే ಅದನ್ನ ಆ ರೆಕ್ಕೆ ತೆಗಿತಾ ಇದ್ರೆ ఓ ఈకలన్నీ ఊడిపోతున్నాయి, ಆ ರೆಕ್ಕೆಗಳೆಲ್ಲ ಉದುರೋಗ್ತಾ ಇದೆ. కోడి ఇంతే ఉంది, ಕೋಳಿ ಇಷ್ಟೇ ಇದೆ. అలాగునా ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ నేను ఇంత కనబడొచ్చు, ನಾನು ಇಷ್ಟು ಕಾಣಿಸ್ಬೋದು. ఈ నాలో ఎంత ఉంది ప్రభా, ప్రభు ఆత్మ అని అడుగుతున్నాను. ನಾನು ದೇವರೇ ನನ್ನಲ್ಲಿ ಎಷ್ಟು ಆತ್ಮ ಇದೆ ಅಂತ ನಾನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ఎంత ఉంది నాలో ప్రభా మీ ఆత్మ, ಎಷ್ಟಿದೆ ಸ್ವಾಮಿ ನನ್ನಲ್ಲಿ ನಿನ್ನ ಆತ್ಮ. ప్రభు వాగ్దానం చేసినాడు కదా ఆత్మ పూర్ణులుగా చేస్తానని. ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡದ್ನಲ್ವಾ, ಆತ್ಮ ಪೂರ್ಣರಾಗಿ ಮಾಡ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ. నేను ప్రభుని అడుగుతున్నాను, ನಾನು ಕರ್ತನನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ప్రభా మీ ఆత్మ నాకు ఇస్తావా, ನಿನ್ನ ಆತ್ಮ ನಾನು ಕೊಡ್ತೀಯಾ, నన్ను నడిపిస్తావా, ನೀನ್ ನನ್ನ ನಡೆಸ್ತೀಯಾ, నాతో ఉడుస్తావా, ನಾನೊಟ್ಟಿಗೆ ಬರ್ತೀಯಾ, నాకు సహాయం చేస్తావా, ಸಹಾಯ ಮಾಡ್ತೀಯಾ. ప్రభు ఏం మాట్లాడడంలే, ದೇವ್ರು ನನ್ಗೇನು ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ. చాలా కష్టమైపోయింది, ಬಹಳ ಕಷ್ಟ ಆಗೋಯ್ತು. ప్రభుని అడుగుతున్నాను, ದೇವ್ರನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. అయితే మొన్నటి రాత్రి, ಆದ್ರೆ ಮೊನ್ನೆ ರಾತ್ರಿ మా ఫ్యామిలీ ప్రేయర్ తర్వాత ನಮ್ಮ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಆದ ನಂತರ గోడకు అట్లా జారబడి కూర్చుని ఉన్నాను. ನಾನು ಗೋಡೆಗೆ ಹಂಗೆ ಅನ್ಕೊಂಡು ಸುಮ್ಮನೆ ಕೂತಿದ್ದೀನಿ. నా భార్య అడిగింది, ನನ್ನ ಹೆಂಡತಿ ಅವ್ರು ಕೇಳಿದ್ರು, ఏమి అట్లా కూర్చున్నావు అని అడిగింది. ಏನ್ ಈ ತರ ಕೂತ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಅಂತ ಕೇಳಿದ್ರು. ఏం చెప్పాలా అన్నాను. ನಾನು ಏನ್ ಹೇಳಿ, ನಾನು ప్రభు ఇంకా తలంపు ఇవ్వలేదు, ದೇವ್ರು ಇನ್ನೂ ಆಲೋಚನೆ ಕೊಟ್ಟಿಲ್ಲ ನಂಗೆ. ప్రభు తలంపు ఇచ్చుట చాలా ప్రాముఖ్యమైంది. ದೇವರು ಆಲೋಚನೆ ಕೊಡೋದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. అలాగే ప్రభు దగ్గర నేను కనిపెట్టినప్పుడు, ಆ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರಲ್ಲಿ ನಾನು ಕೇಳುವಾಗ ಆ ಸಮಯದಲ್ಲಿ ప్రభు నాకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి, ಆಗ ಕರ್ತನು ನನಗೆ ಚಿಕ್ಕ ವಿಷಯ ಜ್ಞಾಪಿಸಿದ್ರು. అదే నేను మీకు చెప్తాను. ಅದನ್ನೇ ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ. అదేంటంటే, ಅದೇನಂದ್ರೆ, మీ దేవుని
ನೀ ನಿನ್ನ దేవర మీ దేవుడు. ನೀ ನಿನ್ನ ದೇವರು. మరి నీ దేవుడు ఎవరు? ನಿನ್ನ ದೇವರು ಯಾರು? మరి దానియేలు సింహం బోహంలో ఉన్నప్పుడు ದಾನಿಯೇಲನು ಸಿಂಹದ ಗವಿಯಲ್ಲಿದ್ದಾಗ ఆ రాజు పరిగెత్తుకుంటా సింహం బోన్ దగ్గరకు వచ్చి ಆ ರಾಜನು ಸಿಂಹದ ಗವಿ ಬಳಿಗೆ ಓಡ್ಕೊಂಡು ಬಂದು త్వరగా వచ్చినాడు. ಓಡ್ಕೊಂಡು ಬಂದನು. వచ్చి దానియేలుని పిలిచి అంటున్నాడు, ಆ ದಾನಿಯೇಲ್ ಕುರಿತ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అంటున్నాడు. ನಿನ್ನ ದೇವರು ನಿನ್ನನ್ನು ರಕ್ಷಿಸಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಯ್ತಾ? నీ దేవుడు. దానియేలు ఆయన దేవుణ్ణి ఆ రాజుకు పరిచయం చేసినాడు. ಅಂದ್ರೆ ನಿನ್ನ ದೇವರು ಅಂತ ಹೇಳು ಅಂತ ದೇವರನ್ನ ದಾನಿಯೇಲನು ರಾಜನಿಗೆ ಪರಿಚಯ ಮಾಡಿಸಿದ್ದಾನೆ. అయితే మోషే అన్నాడు, ಆದ್ರೆ ಮೋಶೆ ಹೇಳಿದನು, మేము మా దేవుని సేవించడానికి 3 దినాలు ప్రయాణం చేసి పోతామన్నాడు ఎడారిలోకి. ಮೋಶೆ ಹೇಳಿದನು, ನಮ್ಮ ದೇವರಿಗೆ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡೋದಕ್ಕೆ 3 ದಿನ ನಾವು ಅಡವಿಯಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ప్రభు ఎక్కడికి పంపిస్తే వెళ్తామన్నారు. ಆ ದೇವ್ರ ಫರೋನ್ ಹತ್ರ ಕೇಳಿದಾಗ ಕಳಿಸ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. అప్పుడు ఫరో అంటాడు, ಆಗ ಫರೋನ್ ಹೇಳ್ತಾನೆ, Who is your God? ಆಗ ಫರೋನ್ ಕೇಳ್ತಾನೆ, ನಿನ್ನ ದೇವರು ಯಾರು? మీ దేవుడు ఎవరు? ನಿನ್ನ ದೇವರು ಯಾರು? ఫరోకు తెలియదు. ಆ ಫರೋನ್ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే ఇక్కడికి వచ్చిన మనము ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಬಂದಂತ ఈ ನಾವು అనుభవం చాలా ప్రాముఖ్యమైంది. ಈ ಅನುಭವ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. ఆయన నా దేవుడు, ಆತನು ನನ್ನ ದೇವರು. He is my God. ಆತನು ನನ್ನ ದೇವರು. ఆయన నాకు దేవుడు. ಆತನು ನನಗೆ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఒకప్పుడు మనం దేవుని లేని ప్రజలం. ಆ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ನಾವು ದೇವರಿಲ್ಲದೆ ಇರಂತ ಪ್ರಜೆಗಳಾಗಿದ್ದೆವು. అయితే ప్రభువును ఎరిగినటువంటి వారు కూడా, ಆದ್ರೆ ಕರ್ತನನ್ನು ತಿಳ್ಕೊಂಡವರು ಸಹ మొదట్లో చూస్తే ప్రభుని ఎరగనటువంటి వారే. ಮೊದಲನೇದಾಗಿ ನೋಡಿದ್ರು ನಾವು ದೇವರನ್ನ ತಿಳ್ಕೊಳ್ದೇ ಇದ್ದಂತವರೇ. అపోస్తల కార్యంలో ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ 7వ అధ్యాయంలో 7ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ మొదటి 2 వచనాలు 3 వచనాలు చదువుకుంటే కింద వరకు చదివితే 7 ಮೊದಲು ಮತ್ತೆ Acts of Apostle chapter 7 and verses from 1 to down. ಆ 1ರಿಂದ ಕೆಳಗೆ ಹಂಗೆ ಓದ್ಕೊಳ್ತಾ ಬಂದ್ರೆ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 7ನೇ ಅಧ್ಯಾಯ. అక్కడ ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగిను. ಅಲ್ಲಿ ಪ್ರಧಾನ ಯಾಜಕನು ಇದು ನಿಜವೋ ಅಂತ ಕೇಳಿದನು. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉండక మునుపు ಮೆಸೊಪೊತಾಮಿಯಾలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ನಮ್ಮ ಮೂಲ ಪುರುಷರಾದ ಅಬ್ರಹಾಮನು ಕಾರಾನಿನಲ್ಲಿ ವಾಸ ಮಾಡಿದ್ದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಮೆಸೊಪೊತಾಮಿಯಾದಲ್ಲಿದ್ದಾಗ ಪ್ರಭಾವ ಸ್ವರೂಪನಾದ ದೇವರು ಅವನಿಗೆ ಕಾಣಿಸಿಕೊಂಡು. అబ్రహాముకు అంతకుముందు దేవుడు తెలియదు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಅದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಯಾರು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే ప్రభు మెసొపొతామియాకు వెళ్ళినాడు. ಕರ್ತನು ಮೆಸೊಪೊತಾಮಿಯಾಗೆ ಹೋದನು. అక్కడున్న అబ్రహామును దర్శించినాడు. ಅಲ್ಲಿರುವಂತ ಅಬ್ರಹಾಮನನ್ನು ದರ್ಶಿಸಿದನು. ఆయనకు ప్రత్యక్షమైనాడు. ಆತನಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷನಾದನು. ఆ ప్రత్యక్షమై అన్నాడు, ಅದು ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿ, నీవు నీ దేశమును, ನಿನ್ನ ದೇಶವನ್ನು, నీ స్వజనమును, ನಿನ್ನ ಸ್ವಂತ ಜನರನ್ನು నీవు విడిచి ನೀನು నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ನಾನು ತೋರಿಸುವಂತ ದೇಶಕ್ಕೆ ಹೊರಟು ಬಂದ್ಬಿಡು ಅಂತ ಹೇಳಿದನು. ప్రభువును మన స్వంత రక్షకునిగా స్వీకరించడానికి ప్రభువే మొదటి ప్రయత్నం చేసినాడు. ಅಂದ್ರೆ ನಾವು ಕರ್ತನನ್ನ ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ದೇವರೇ ಮೊದಲೇದಾಗಿ ಆತನು ಪ್ರಯಾಸಪಟ್ಟನು. ఒక ముసలామ హెబ్రోన్లో ఆరాధన చేసేది. ಒಂದು ವಯಸ್ಸಾಗಿರೋಂಥ ವೃದ್ಧರಾಗಿರೋಂಥ ಅವರು ಹೆಬ್ರೋನಲ್ಲಿ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. సుమారుగా 6-7 సంవత్సరాలు అదే ఆరాధన చేసింది. 7 ವರ್ಷಗಳು ಅದೇ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ರು ಅವರು. ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ಅದಾದ್ಮೇಲೆ ಅವ್ರು ಕರ್ತನ ಬಳಿಗೆ ఎవ్రీ టైం సేమ్ వర్షిప్. ಈ ಪ್ರತಿ ಸಾರಿ ಒಂದೇ ಆರಾಧನೆ. ఏం ఆరాధన తెలిసిన? ಏನ್ ಆರಾಧನೆ ಗೊತ್ತಾ? ప్రభా నేను నిన్ను వెతకలేదు, నువ్వే నన్ను వెతికావు అంటది. ದೇವರೇ ನಾನು ನಿನ್ನ ಹುಡುಕ್ಲಿಲ್ಲ, ನೀನೇ ನನ್ನ ಹುಡುಕ್ತೆ. నీవే నన్ను వెతికావు, ನೀನೇ ನನ್ನ ಹುಡುಕ್ತೆ. నేను నిన్ను వెతకలేదన్నాను. ನಾನು ನಿನ್ನ ಹುಡುಕ್ಲಿಲ್ಲ. ఐ హ్యావ్ నాట్ సర్చ్డ్ ఫర్ ది బట్ దౌ హ్యావ్ సర్చ్డ్ మీ. ನಾನು ನಿನ್ನನ್ನು ಹುಡುಕ್ಲಿಲ್ಲ, ನೀ ನನ್ನ ಹುಡುಕ್ದೆ. అలాగే ప్రభువు అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷನಾದನು. ఆ ప్రత్యక్షమై ఆయనను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ಅಲ್ಲಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿ ಆತನ ಕರ್ಕೊಂಡು ಬಂದನು. అలాగనే ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ యెహెజ్కేలు గ్రంథంలో ಎಜಿಕೇಲ ಗ್ರಂಥ 16వ అధ్యాయంలో 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ చాప్టర్ 6వ వచనం మనం చదివితే, యెహెజ్కేల్ బుక్ ఆఫ్ యెహెజ్కేల్ చాప్టర్ 16 and verse 6. 16ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. ಎಜಿಕೇಲ್ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 16ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ಇಲ್ಲಿ ಏನಂತ ಹೇಳ್ತೇನೆ ನೋಡಿ. అయితే నేను నీ వద్దకు వచ్చి, ಆದರೆ ನಾನು ಹಾದು ಹೋಗುತ್ತಾ
నీ దగ్గరికి వచ్చి ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದು రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి ನಿನ್ನ ರಕ್ತದಲ್ಲಿ ಹೊರಳಾಡುತ್ತಿದ್ದ ನಿನ್ನನ್ನು నీ ನೋಡಿ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని ನೀನು ರಕ್ತದಿಂದ ಹೊಲೆಯಾಗಿದ್ದರೂ ಬದುಕು ಎಂದು ಹೇಳಿದೆನು. నేను నీ యొద్దకు వచ్చి ನಾನು ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದು ఐ కేమ్ టు యూ. ನಾನು ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದೆನು. అలాగున మనం ప్రభువును ఎరగగలిగినాం. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಕರ್ತನನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಯಿತು. హోషేయ గ్రంథం ಹೋಶೇಯ ಗ್ರಂಥ 13వ అధ్యాయము 13ನೇ ಅಧ್ಯಾಯ 5వ వచనం 5ನೇ ವಚನ చదవండి ఎవరైనా. ಯಾರಾದರೂ ಓದಿ. మహా ఎండకు 13:5 ಒಂದೇ read it brother. 13:5 ಘೋರ ಮರುಭೂಮಿಯಲ್ಲಿ కాలిన అరణ్యంలో ಅರಣ್ಯದಲ್ಲಿ ಘೋರ ಮರುಭೂಮಿಯಲ್ಲಿ నిన్ను స్నేహించిన వాడును నేనే. ನಿನ್ನನ್ನು ಲಕ್ಷಿಸಿದವನು ನಾನೇ నిన్ను రక్షించింది. ನಾನೇ ನಿನ್ನನ್ನು ಲಕ್ಷಿಸಿದೆನು. అలాగున ప్రభు తనను తాను మనకు బయలుపరుచుకున్నాడు. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನು ತನ್ನನ್ನು ತಾನು ನಮಗೆ ಬಯలుಪಡಿಸಿಕೊಂಡನು. అలాగున బయలుపరుచుకున్న తర్వాత ಆ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಬಯలుಪಡಿಸಿಕೊಂಡ ನಂತರ వెళ్ళిపోలేదు గాని ಆತನು ಬಿಟ್ಟು ಬಿಡ್ಲಿಲ್ಲ. ಆದ್ರೆ ఆయన మనలో పని చేస్తా వచ్చినాడు. ಆತನು ನಮ್ಮಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಬಂದನು. అలాగున ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆತ ನಮ್ಮನ್ನ ಸಿದ್ಧಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎంతగా సిద్ధపరిచినాడంటే ಎಷ್ಟು ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಸಿದ್ಧಪಡಿಸಿದ గ్రంథం 16వ అధ్యాయంలో ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 16ನೇ ಅಧ್ಯಾಯ చూస్తాం రండి. ಇಲ್ಲಿ ನೋಡೋಣ ಬನ್ನಿ. వచనము 7 క్షమించండి 8-9 వచనాలు 8-9 ವಚನಗಳು. ನಾನು ಹಾದು ಹೋಗುತ್ತಾ 10 ವಚನము ಕೂಡ ನಾನು ಹಾದು ಹೋಗುತ್ತಾ ನಿನ್ನನ್ನು ನೋಡಲು ಇಗೋ ನೀನು ಮದುವೆಗೆ ಸಿದ್ಧಳಾಗಿದ್ದಿ. ಆಗ ನಾನು ನನ್ನ ಹೊದಿಕೆಯ ನೆರಿಗೆಯನ್ನು ನಿನ್ನ ಮೇಲೆ ಹಾಕಿ ನಿನ್ನ ಮಾನವನ್ನು ಕಾಪಾಡಿದ್ದೇನು. ಇದಲ್ಲದೆ ನಾನು ನಿನಗೆ ಮಾತು ಕೊಟ್ಟು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಂಡದ್ದರಿಂದ ನೀನು ನನ್ನವಳಾದಿ. ಇದು ಕರ್ತನಾದ ಯೆಹೋವನ ನುಡಿ. ಆಗ ನಾನು ನೀರಿನಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಸ್ನಾನ ಮಾಡಿಸಿ ನಿನ್ನ ಮೇಲಣ ರಕ್ತವನ್ನು ತೊಳೆದುಬಿಟ್ಟು ನಿನಗೆ ತೈಲವನ್ನು ಹಚ್ಚಿದೆನು. ಇದಲ್ಲದೆ ನಾನು ಕಸೂತಿಯ ಬಟ್ಟೆಯನ್ನು ನಿನಗೆ ತೊಡಿಸಿ ಕಡಲು ಹಂದಿಯ ತೊಗಲಿನ ಕೆರಗಳನ್ನು ನಿನ್ನ ಕಾಲಿಗೆ ಮೆಟ್ಟಿಸಿ ನಯವಾದ ನಾರುಮಡಿಯನ್ನು ನಿನಗೆ ಉಡಿಸಿ ರೇಷ್ಮೆಯ ಹೊದಿಕೆಯನ್ನು ನಿನಗೆ ಹೊದಿಸಿದೆನು. ఇంకా 11, 12, 13, 14 వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. 11, 12, 13, 14 సಹ ನಾವು ಓದಬಹುದು. ఇక్కడ ప్రభు 8వ వచనంలో అంటున్నాడు. ಇಲ್ಲಿ ಕರ್ತನು 8ನೇ ವಚನದಲ್ಲಿ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నేను నీ దగ్గరికి వచ్చాను, ನಾನು ಹಾದು ಹೋಗುತ್ತ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದೆನು. నిన్ను చూసినప్పుడు ನಿನ್ನನ್ನು ನೋಡಿದಾಗ నాకు ఇష్టం వచ్చింది, ನನಗೆ ಇಷ್ಟವಾಯಿತು, నిన్ను ఇష్టపడ్డాను. ನಾನು ఇష్టಪಟ್ಟಿದ್ದೇನೆ. లోకంలో మనల్ని ఎవరు ఇష్టపడలే. ಇಲ್ಲ, ಲೋಕದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಯಾರು ಇಷ್ಟಪಡಲಿಲ್ಲ. అయితే ప్రభు మనల్ని ఇష్టపడ్డాడు. ಆದ್ರೆ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన ఇష్టం ఎలాంటిదంటే ಆತನ ಇಷ್ಟವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದೆ ಅಂದ್ರೆ ఆయనకు అనుకూలంగా మార్చుకోవడం కొరకు, ಆತನ ಅನುಕೂಲವಾಗಿ ನಮ್ಮನ್ನ ಮಾರ್ಪಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ, ఆయన మనల్ని మహిమపరచడం కొరకు, ಆತ ನಮ್ಮನ್ನ ಮಹಿಮೆ ಪಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ఆయన మనకు ఏమేమి ఇచ్చినాడంటే ಆತ ನಮ್ಗೆ ಏನೇನ್ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ఆయన వివాహం చేసుకోవాలని ఆలోచన కలిగిన వాడై ಆತನು ವಿವಾಹ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಒಂದು ಹೊಂದಿ నేను నిన్ను నీళ్ళతో కడిగాను అంటున్నాడు. ನಾನು ನೀರಿನಲ್ಲಿ ನಿನ್ನ ತೊಳೆದಿದ್ದೇನೆ ಅಂತ. నీరు మనకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా, ನೀರು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಅದು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತಾ ಇದೆ. ఆ వాక్యంతో ప్రభు మనకు ఉదక స్నానం చేయించినాడు. ಆ ವಾಕ್ಯದಿಂದ ಜಲಸ್ನಾನವನ್ನು ನಮಗೆ ಮಾಡಿದ್ದಾನೆ. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ಎಫೆಸ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ 27వ వచనంలో 27ನೇ ವಚನದಲ್ಲಿ చివరి వాక్యంలో ಕೊನೆಯ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೀವಿ. చూడండి, చదువుతారు ఎవరైనా? ಯಾರಾದ್ರೂ ಓದಿ. 27 ವಾಕ್ಯೋಪದೇಶ ಸಹಿತವಾದ ಜಲಸ್ನಾನವನ್ನು ಮಾಡಿಸಿ ಶುದ್ಧ ಮಾಡಿದನು. క్రీస్తు సంఘమును ప్రేమించి ಕ್ರಿಸ್ತನು ಸಭೆಯನ್ನ ಪ್ರೀತಿಸಿ అది కలంకమైనను, ಅದು ಕಳಂಕವಾದರೂ అయినను, ಸುಕ್ಕಾದರೂ మరి అటిది మరి ఏదైనను లేక ಅಂಥದ್ದು ಯಾವುದೂ ಇಲ್ಲದೆ పరిశుద్ధమైనది గాను, ಪರಿಶುದ್ಧವಾಗಿಯೂ నిర్దోషమైనది గాను, ನಿರ್ದೋಷವಾಗಿಯೂ మహిమగల సంఘము గాను ಮಹಿಮೆಕರವಾದಂತಹ ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని ತನ್ನ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಬೇಕೆಂಬುದಾಗಿ వాక్యముతో ఉదక స్నానం చేత ವಾಕ್ಯದ ಉಪದೇಶದಿಂದ ಜಲ ಸಹಿತವಾದ పవిత్రపరిచి ಶುದ್ಧ ಮಾಡಿ పరిశుద్ధపరచుటకై ಪರಿಶುದ್ಧ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ಅದಕ್ಕೋಸ್ಕರ ತನ್ನನ್ನು ತಾನು ಅರ್ಪಿಸಿಕೊಂಡನು. ఆయన మనల్ని
పవిత్రపరిచినాడు, ಆತ ನಮ್ಮನ್ನ ಪವಿತ್ರಪಡಿಸಿದ್ದಾನೆ, పరిశుద్ధపరచుట కొరకై ಪರಿಶುದ್ಧಪಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ఆయన ఇచ్చేసుకున్నాడు. ಆ ತನ್ನನ್ನು ತಾನೇ ಆತನ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. He gave himself for me that I may be holy. ತನ್ನನ್ನು ತಾನು ನನಗೋಸ್ಕರ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಯಾಕಂದ್ರೆ ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರ್ಬೇಕೆಂಬುದಾಗಿ. అలాగున మనము ప్రభువుకు చెందినటువంటి వారమైన, ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಕರ್ತನಿಗೆ ಸೇರಿದಂತವರಾದೆವು. అందుకే చెప్పగలుగుతున్నాం ఆయన మన దేవుడు. ಆದ್ರಿಂದಾನೇ ಆತನು ನಮ್ಮ ದೇವರು. He is my God. ಆತನು ನನ್ನ ದೇವರು. అలాగున ఈ అనుభవంలోనికి అబ్రహాం వచ్చినాడు. ಅಂತ ಅನುಭವಕ್ಕೆ ಅಬ್ರಹಾಮನು ಬಂದನು. అలాగనే అబ్రహాం సంతానమైన ఇస్సాకు కూడా వచ్చినాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನ ಸಂತಾನವಾದ ಇಸಾಕನು ಸಹ ಬಂದನು. అలాగూ ప్రభువు ఇస్సాకు వలనైనది నీ సంతానమని, ಅದರಿಂದ ಕರ್ತನು ಇಸಾಕನ ಮುಖಾಂತರವಾಗಿ ನಿನ್ನ ಸಂತಾನವೆಂಬುದಾಗಿ మనల్ని కూడా ఆ సంతానంలో చేర్చినాడు. ನಮ್ಮನ್ನು ಸಹ ಆ ಸಂತಾನದಲ್ಲಿ ಸೇರಿಸಿದ್ದಾನೆ. ఇది దేవుని యొక్క కృప. ಇದು ದೇವರ ಕೃಪೆ. ప్రియ సహోదరుడా సహోదరి, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ఇక్కడికి వచ్చిన నీకు ಇಲ್ಲಿ ನೀ ಬಂದಿರುವಂತ ನೀನು ఎవరు నీ దేవుడు? ನಿನ್ನ ದೇವರು ಯಾರು? హూ ఈజ్ యువర్ గాడ్? ನಿನ್ನ ದೇವರು ಯಾರು? ఆ ప్రభువు మన దేవుడుగా ఉన్నాడా? ಆ ಕರ್ತನೇ ನನ್ನ ದೇವರಾಗಿದ್ದಾನಾ? ఈ దేవుడు సదా కాలము మనగే దేవుడై ఉన్నాడు. ఆ సదాకాలం ఉండే దేవుడు ఆయన. ಆತನು ಸದಾ ಕಾಲದಲ್ಲಿ అలాగే సదాకాలం మనం ఆయనతో ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ಆತನು ಸದಾಕಾಲ ನಾವು ಆತನೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అలాగున ఆయన మన ఏర్పాటును, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఏర్పాటును జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉన్నాం. ಆ ಒಂದು ನಮ್ಮನ್ನ ಆರಿಸಿಕೊಂಡ ವಿಧಾನವನ್ನ ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳ ಬದ್ಧರಾಗಿದ್ದೇವೆ. అలాగూ అబ్రహాము రక్షించబడి, ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅಬ್ರಾಮನು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟು పరిశుద్ధపరచబడిన వాడై, ಪರಿಶುದ್ಧಪಡಿಸಲ್ಪಟ್ಟಂತವನಾಗಿ, పవిత్రపరచబడిన వాడై, ಪವಿತ್ರಪಡಿಸಲ್ಪಟ್ಟಂತವನಾಗಿ, పోషించబడిన వాడై, ಪೋಷಿಸಲ್ಪಟ್ಟವನಾಗಿ, అలాగున ప్రభు సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని పొందుకున్నాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನಿಂದ ಹೊಂದಿಕೊಳ್ಳುವಂತ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿಂತುಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಧನ್ಯತೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡನು. చూడండి ఆదికాండం 17వ అధ్యాయం. ನೋಡಿ ಆದಿಕಾಂಡ 17ನೇ అధ్యాయ. ఈ అధ్యాయం అంతా చాలా బాగుంటుంది. ಈ ಅಧ್ಯಾಯ ಬಹಳ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. మొదటి వచనం చదవండి ఎవరైనా. ఫస్ట్ వర్స్, జెనసిస్ చాప్టర్ 17 and verse 1. 17ನೇ అధ్యాయ 1ನೇ వచన. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై యుండుము. ಅಬ್ರಹಾಮನು 99 ವರ್ಷದವನಾದಾಗ ಯೆಹೋವನು ಅವನಿಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟು, ನಾನು ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು, ನನಗೆ ನಡೆದುಕೊಂಡು ದೋಷವಿಲ್ಲದವನಾಗಿರು. నడుచుచు అని అన్నాడు. ನಡೆದುಕೊಂಡು. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ ప్రోగ్రెసివ్ లైఫ్. ಕ್ರೈಸ್ತಿಯ ಜೀವಿತ ಅದು ಏಳಿಗೆ, ಒಂದು ಮುಂದಕ್ಕೆ ಹೋಗುವಂಥ ಜೀವಿತ. ಅದು ಓನ್ಲಿ ಗೋಯಿಂಗ್ ಫಾರ್ವರ್ಡ್, ನೋ ಬ್ಯಾಕ್ವರ್ಡ್. ಅದು ಮುಂದಕ್ಕೆ ಹೋಗೋದೆ, ಹಿಂದಕ್ಕೆ ಬರೋಂಥದ್ದು ಜೀವಿತ ಅಲ್ಲ ಅದು. లార్డ్ ఈజ్ ఆస్కింగ్, ప్రభు అబ్రహాంతో అంటున్నాడు, ಕರ್ತನು ಅಬ್ರಹಾಮನ ಹತ್ರ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నా సన్నిధిలో నడుచుచు, ನನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಾ. ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలని అబ్రహాంను హెచ్చరించినాడు. ಆ ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತ ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ಎಚ್ಚರಿಸಿದನು. అలాగున అబ్రహాము ఆయన సన్నిధిలో ఉన్నాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿದ್ದಾನೆ. చూడండి, ఇక్కడ ఆయన సన్నిధిలో ఉంటూ ఆ యొక్క సన్నిధిని అనుభవించినాడు. ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿದ್ದು ಆತನ ಸನ್ನಿಧಿಯನ್ನು ಅನುಭವಿಸಿದ್ದಾನೆ. ఇప్పుడు అనుభవించిన వాడై, ಈಗ ಅನುಭವಿಸಿದವನಾಗಿ, ఒక చిన్న విషయం చెప్తాను. ನಾನು ಒಂದು ಚಿಕ್ಕ ಒಂದು ಹೇಳ್ತೀನಿ. ಮೈಸೂರು ಮೀನ್ಸ್ ಮೈಸೂರು ಪಾಕ. ಮೈಸೂರು ಪಾಕ್ ಫೇಮಸ್. ಫೇಮಸ್. ಮೈಸೂರು ಮೀನ್ಸ್ ಮೈಸೂರು ಪಾಕ್ನು. ಮೈಸೂರು ಅಂದರೆ ಮೈಸೂರು ಪಾಕ್ ಅಲ್ಲ. హైదరాబాద్ మీన్స్ బిర్యానీ. ಹೈದರಾಬಾದ್ ಅಂದರೆ ಬಿರಿಯಾನಿ. ఎవరు వచ్చినా, ಯಾರು ಬಂದರು, బిర్యానీ. ಬಿರಿಯಾನಿ. ವಿಲ್ ಟೇಕ್ ಟು ದ ಬೆಸ್ಟ್ ಪ್ಲೇಸ್. ನಾವು ಅಲ್ಲಿ ಉತ್ತಮವಾದಂಥ ಜಾಗ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. అండ్ విల్ ఆఫర్ దట్ బిర్యానీ. బిర్యానీ పెట్టి ಆ ಬಿರಿಯಾನಿ ಕೊಟ್ಟು ముఖంలో చూస్తూ ఉంటాం. ಆ ಮುಖದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಫಸ್ಟ್ ಮುದ್ದೆ పెట్టుకోగానే ಮೊದಲನೇ ತುತ್ತು ಇಡಬೇಕಾದ್ರೇನೆ ಹೌ ಹಿ ಇಸ್ ರಿಲಿಶಿಂಗ್ ಇಟ್, ಆತನ ಹೆಂಗೆ ಅದನ್ನ ರುಚಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. అది చూసి మా కడుపు నిండుతుంది. ಅದನ್ನ ನೋಡಿ ನಮ್ಮ ಹೊಟ್ಟೆ ತುಂಬುತ್ತೆ. ఒకవేళ ఇట్లా అన్నాడు అనుకోండి, ಒಂದು ರೀತಿ ಹಿಂಗೆ ಅಂದ ಅನ್ಕೊಳ್ಳಿ, వాట్ బ్రదర్
ಏನ್ ಬ್ರದರ್ నచ్చలేదా? ಏನ್ ಇಷ್ಟ ಆಗ್ಲಿಲ್ವಾ? అరే బెస్ట్ బిర్యానీ బ్రదర్. ಅಯ್ಯೋ ಬ್ರದರ್, ಇದು ತುಂಬಾ ಒಳ್ಳೆ ಬಿರಿಯಾನಿ ಬ್ರದರ್. ಇದು ఆయన అన్నాడు అనుకోండి, ಅವ್ರು ಅನ್ಕೊಳ್ಳಿ నా నచ్చలేదన్నా అని అన్నాడు. ಇಲ್ಲ ಇಷ್ಟ ಆಗ್ಲಿಲ್ಲ ಬ್ರದರ್. మా మనసులో అనుకుంటాం, ನಾವು ಮನ್ಸಲ್ಲಿ ಅನ್ಕೋತೀವಿ, వేస్ట్ ఫెయిల్ అయిన టేస్ట్ తెలియదు అనుకుంటాం. ಈತನು ವೇಸ್ಟ್ ಮನುಷ್ಯ, ಇವ್ರಿಗೆ ಟೇಸ್ಟ್ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಅನ್ಕೋತೀವಿ. నో టేస్ట్ ఎట్ ఆల్. ಇವಾಗ ಟೇಸ್ಟೇ ಗೊತ್ತಿಲ್ಲ ಅನ್ಕೋತೀವಿ, ರುಚಿನೇ ಗೊತ್ತಿಲ್ಲ ಅನ್ಕೋತೀವಿ. అబ్రహాము ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಅಬ್ರಾಹಮನು ఆయన సన్నిధిని అనుభవించినాడు. ಆತನ ಸನ್ನಿಧಿಯನ್ನು ಅನುಭವಿಸಿದನು. ఇప్పుడు ఆ సన్నిధి వేరే వాళ్ళకు కూడా అంటగడుతున్నాడు. ಈಗ ಆ ಸನ್ನಿಧಿಯನ್ನ ಬೇರೆಯವ್ರಿಗೆ ಸಹ ಅಂಟಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మరి ప్రభు అనుమతి అడుగుతున్నాడు. ಆದ್ರೆ ಕರ್ತನ ಅನುಮತಿಯನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయము ಆದಿಕಾಂಡ 17ನೇ 18వ వచనం, 18ನೇ ವಚನ. ಅಬ್ರಹಾಮನು ఇష్మాయేలు నీ సన్నిధి బ్రతుకు అనుగ్రహించమని దేవునితో ಇಷ್ಮಾಯೇಲ ನಿದ್ದಾನಲ್ಲ, ಅವನೇ ನಿನ್ನ ದಯೆ ಹೊಂದಿ ಬಾಳಲಿ ಎನ್ನಲು ದೇವರು ಹಾಗಲ್ಲ. ఇప్పుడు అంటున్నాడు, ಈಗ ಅಂತ ಇದ್ದಾನೆ, ప్రభా ದೇವರೇ, ಇಷ್ಮಾಯೇಲು నీ సన్నిధిలో ఉండాల, ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರಬೇಕು, బ్రతకని ఆయన అక్కడ ఉండని అని అన్నాడు. ಅಲ್ಲಿ ಅವನು ಬದುಕಲಿ, ಅವನಲ್ಲಿ ಇರಲಿ. వేర్ యు ఆర్ లివింగ్, ನೀನು ಎಲ್ಲಿದ್ಯಾ, వేర్ యు ఆర్ లివింగ్, ನೀನು ಎಲ್ಲಿದ್ಯಾ. ಐ ಕೇಮ್ ಹಿಯರ್ ಟು ಸ್ಟೇ ಫಾರ್ ಎ ವೈಲ್. ನಾನು ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕಾಲ ಇರೋದಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿದ್ದೇನೆ. ಬಟ್ ಮೈ ಪ್ಲೇಸ್ ಈಸ್ ಹೈದ್ರಾಬಾದ್. ಆದರೆ ನನ್ನ ಜಾಗ ಯಾವುದು? ಹೈದರಾಬಾದ್. నేను అక్కడ ఐ యామ్ లివింగ్ దేర్. ನಾನು ಅಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. అలాగే ಹಂಗೇನೆ ಅಬ್ರಹಾಮನು ಇಷ್ಮಾಯೇಲನು బ్రతకని అంటున్నాడు. ಅವನು ಬದುಕಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఎక్కడ? ಎಲ್ಲಿ? ఆయన సన్నిధిలో, ಅವನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ. ಹಿ ಲೆಟ್ ಹಿಮ್ ಲಿವ್ ದೇರ್. ಅಲ್ಲಿ ಆತನ ಜೊತೆ ಇರೋದಕ್ಕೆ ಅಲ್ಲೇ ಜೀವಿಸ್ಲಿ అలాగున అడిగినాడు. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಕೇಳಿದನು. ప్రభు ఏం చెప్పాడు? ಆದರೆ ದೇವರೇನು ಹೇಳಿದನು? చూడండి, ದೇವರಿಗೆ ಹೇಳಿದನು. 19వ వచనం, 11ನೇ ವಚನ. నీ భార్య అయిన శారా, 19ನೇ ವಚನ, ನಿನ್ನ ಪತ್ನಿಯಾದ ಸಾರಳಲ್ಲಿಯೇ నిశ్చయముగా నీ కుమారుని కనను, ನಿನ್ನಿಂದ ಮಗನು ಹುಟ್ಟುವನು, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదు, ಅವನಿಗೆ ಇಸಾಕನೆಂದು ಹೆಸರಿಡಬೇಕು, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనికి స్థిరపరచదు, ಅವನ ಸಂಗಡ ನನ್ನ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಸ್ಥಾಪಿಸಿಕೊಳ್ಳುವೆನು, ಅದು ಅವನ ಸಂತತಿಯಲ್ಲಿಯೂ ಶಾಶ್ವತವಾಗಿರಬೇಕು. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ಅಬ್ರಹಾಮನು ದೇವರಿಗೆ ಸ್ನೇಹಿತನು. అయితే ఈ స్నేహితుడు అడిగినాడు. ಆದರೆ ಈ ಸ್ನೇಹಿತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అడిగితే ప్రభు ఏమన్నాడు? ಆದರೆ ಕರ್ತನ್ ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? దాని గురించి దాటి, ಅದರಿಂದ ದಾಟಿ నీకు ఒక కుమారుడు పుడతాడు, ನಿನಗೊಂದು ಕುಮಾರನು ಹುಟ್ಟುತ್ತಾನೆ, ఇస్సాకని పేరు పెడతావు, ಇಸಾಕನು ಎಂಬುದಾಗಿ ఆయన సంతతి కూడా ಇಡ್ತೀಯ, ಆತನ ಸಂತತಿ ಸಹ. నేనేం చేస్తానంటే, ನಾನು ಏನ್ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ, నిత్య నిబంధనగా నా నిబంధన అతనికి స్థిరపరుస్తాను. ನಿತ್ಯ ನಿಬಂಧನೆಯಾಗಿ ನಾನು ನಿಬಂಧನೆ ಸ್ಥಿರಪಡಿಸ್ತೀನಿ. ప్రభు ఏర్పాటు చేసుకుంది ఎవరినంటే, ಕರ್ತನು ಏರ್ಪಡಿಸಿಕೊಂಡಿದ್ದು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದು ಯಾರು ಅಂದ್ರೆ, ఇస్సాకును ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ಇಸಾಕನನ್ನ ಕರ್ತನು ಆರಿಸಿಕೊಂಡನು. ಇಸಾಕನು ఆ ఇస్సాకులో, ಇಸಾಕನಲ್ಲಿ ప్రభు తనను తాను పుట్టాలని కోరిక కలిగినాడు. తనಲ್ಲಿ ತಾನು ಅಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು ಎಂಬುದಾಗಿ ಕೋರಿಕೆ. ಅಬ್ರಹಾము సంతానంలో ప్రభు కూడా జన్మించినాడు. ಅಬ್ರಹಾಮನ ಸಂತತಿಯಲ್ಲಿ ಕರ್ತನು ಸಹ ಹುಟ್ಟಿದನು. మరి ఇప్పుడు ఈ ప్రభు ఏం చేసినాడు? ఈ అబ్రహాం ఏం చేసినాడు? ఈ ಅಬ್ರಹಾಮನ್ ಏನ್ ಮಾಡಿದಾನೆ ಅಂದ್ರೆ, ఆ తర్వాత ప్రభు సన్నిధిలో మొదట నడుస్తున్నాడు, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ ನಡೀತಾ ಇದ್ದಾನೆ. తర్వాత ఇస్సాకు కొరకు ప్రభు చెప్పినప్పుడు, ಇಸಾಕನ ಕುರಿತಾಗಿ ಕರ್ತನು ಹೇಳಿದಾಗ అబ్రహాం ఏం చేశాడంటే, ಅಬ್ರಹಾಮನ್ ಏನ್ ಮಾಡಿದಾನಂದ್ರೆ 24వ అధ్యాయంలో 24ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ చూడండి, ನೋಡಿ ಇಲ್ಲಿ 24వ అధ్యాయము 24ನೇ అధ్యాಯದಲ್ಲಿ 40వ వచనం, 40th verse, 40ನೇ ವಚನ, 24:40. ನಾನು ಯೆಹೋವನಿಗೆ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತೇನಲ್ಲ, ಆತನು ತನ್ನ ದೂತನನ್ನು ನಿನ್ನೊಂದಿಗೆ ಕಳುಹಿಸಿ, ನೀನು ನನ್ನ ತಂದೆಯ ಮನೆ ತನಕ್ಕೆ ಸೇರಿರುವ ಬಂಧುಗಳಲ್ಲಿ ನನ್ನ ಮಗನಿಗೆ ಹೆಣ್ಣು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತೆ ಅನುಕೂಲ ಮಾಡುವನು. Genesis 24 and 40 brother. 24:40. ఓకే. ఆ స్త్రీ నా వెంట రాదేమో, అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను గనుక నీవు నా వంశములో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు.
సేమ్ వర్స్ బ్రదర్. ఓకే. లిటిల్ బిట్ ఇన్ 39 ఆల్సో. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను. ನಾನು ಯೆಹೋವನ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತೇನಲ್ಲ. అబ్రహాము దేవుని సన్నిధిలో జీవిస్తూ వచ్చినాడు. ಅಬ್ರಹಾಮನು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ దేవుని సన్నిధిలో జీవిస్తూ ಆ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ అలాగున ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ తన మృతి పొందకంటే ముందు ತಾನು ಸಾಯುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ అలాగున హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ಇಬ್ರಿಯ ಬರೆದ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ అబ్రహాము గుడారాల్లో నివసిస్తూ ಅಬ್ರಹಾಮನು ಗುಡಾರದಲ್ಲಿ ಜೀವಿಸುತ್ತಾ పునాదులు గల పట్టణం వైపు ఎదురు చూచినాడు. ಆ ಬುನಾದಿ ಉಳ್ಳಂತಹ ಪಟ್ಟಣಕ್ಕೆ ಎದುರು ನೋಡಿದನು. దేవుని సన్నిధిని భూమి మీద అనుభవించాడు. ದೇವರ ಸನ್ನಿಧಿಯನ್ನ ಭೂಮಿಯಲ್ಲಿ ಆತನು దాన్ని పరలోకంలో కూడా పొందాలని కోరిక కలిగిన వాడు. ಪರಲೋಕದಲ್ಲೂ ಸಹ ನೋಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಕೋರಿದನು. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? ಈಗ ಅಬ್ರಾಮನ್ ಎಲ್ಲಿದ್ದಾನೆ? వేర్ ఈజ్ అబ్రహాం? ಅಬ್ರಾಮನ್ ಎಲ್ಲಿದ್ದಾನೀಗ? అబ్రహాం ఎక్కడున్నాడంటే ಅಬ್ರಾಮನ್ ఎಲ್ಲಿದ್ದಾನೆ? లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూస్తే ಲೂಕನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡೋದಾದ್ರೆ అబ్రహాం రొమ్ము మీద ఆ లాజరు ఆనుకున్నాడు. ಅಬ್ರಾಮನ ಎದೆಯಲ್ಲಿ ಲಾಜರನ್ನು ಹೊರ್ಕೊಂಡಿದ್ದಾನೆ. అంటే అబ్రహామును ప్రభు పిలిచింది మొదలుకొని ಕರ್ತನು ಅಬ್ರಾಮನು ಕರೆಯುವ ತನಕದಿಂದ అలాగూ దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్నాడు. ಆ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಆತನು ನಡೀತಾ ಇದ್ದಾನೆ. ఆ సన్నిధి అనుభవించినాడు. ಆ ಸನ್ನಿಧಿಯನ್ನು ಅನುಭವಿಸಿದ್ದಾನೆ. ఆ సన్నిధిలో జీవించినాడు. ಆ సన్నిధిಯಲ್ಲಿ ಜೀವಿಸಿದ್ದಾನೆ. అలాగుననే పరలోకంలో కూడా ఆయన సన్నిధిలోనే ఉన్నాడు. ಆ ಪರಲೋಕದಲ್ಲೂ ಸಹ ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲೇ ಇದ್ದಾನೆ. అలాగున ఈ భూలోకంలో కూడా ఆయన యొక్క సన్నిధిలో ఉన్నాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಭೂಲೋಕದಲ್ಲೂ ಸಹ ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲೇ ಇದ್ದಾನೆ. ఇది ఎంతో సవాల్తో కూడిన విషయం. ಇದು ಎಷ್ಟೋ ಸವಾಲಿಂದ ಕೂಡಿದಂತ ವಿಷಯವಿದು. ఒక చిన్న విషయం చెప్తాను. ಒಂದು ಚಿಕ್ಕ ವಿಷಯವನ್ನು ಹೇಳ್ತೇನೆ. ఒక సీనియర్ గాడ్ సర్వెంట్ ಒಂದು మందిరానికి భోజనానికి వచ్చినాడు. ಒಂದು ಹಿರಿಯ ಒಂದು ಸೇವಕರು ಅವರು ನಮ್ಮ ಮಂದಿರಕ್ಕೆ ಭೋಜನಕ್ಕೆ ಬಂದರು. ఆయన వయసులో పెద్దవాడు. ಆತನು ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಹಿರಿಯರು. అయితే నేను ఆ వారం అబ్రహాము గురించి ఆరాధన వర్తమానం ఇచ్చినాను. ಆ ವಾರದಲ್ಲಿ ನಾನು ಅಬ್ರಾಹ್ಮನ ಕುರಿತಾಗಿ ಮಂದಿರದಲ್ಲಿ ವರ್ತಮಾನ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన మా మందిరానికి భోజనానికి వచ్చినాడు తర్వాత వారంలో. ಅದಾದ ನಂತರ ವಾರದಲ್ಲಿ ಆತನು ಭೋಜನಕ್ಕೆ ಆಹಾರಕ್ಕೆ ನಮ್ಮ ಮಂದಿರಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. అయితే నా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు హెల్పింగ్కి. ನನಗೆ ಒಬ್ಬರು ಸಹಾಯಕರಾದಂಥ ಸಹೋದರಿದ್ದಾರೆ. నేను ఆయన కలిసి వడ్డిస్తున్నాం ఆ అంకుల్కి. ನಾನು ಮತ್ತೆ ಅವರು ಇಬ್ರು ಸೇರಿ ಬಡಿಸ್ತಾ ಇದೀವಿ ಅವ್ರಿಗೆ. ఆయన వడ్డిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ಅವರಿಗೆ ಬಡಿಸುವಾಗ ಏನಾಯ್ತಂದ್ರೆ నేను కొంచెం అట్లా దూరంగా నిలబడ్డాను. ನಾನೊಂದು ಸ್ವಲ್ಪ ದೂರ ನಿಂತ್ಕೊಂಡೆ. ఈ సహాయం చేసేవాడు ಈ ತರ ಸಹಾಯ ಮಾಡೋರು ఆయనకి ఏం కావాలో అన్ని ఇచ్చి ಅವ್ರಿಗೆ ಏನ್ ಬೇಕೋ ಅವೆಲ್ಲ ಕೊಟ್ಟು అలాగ అక్కడ వెనక వైపున అట్లా కూర్చున్నాడు. ಹೋಗಿ ಹಿಂದ್ಗಡೆ ಹೋಗಿ ಕೂತ್ಕೊಂಡ್ರು. కూర్చున్నప్పుడు ಕೂತ್ಕೊಂಡಿದ ತಕ್ಷಣ పిలిచాడు ఆయన్ని. ಅವ್ರನ್ನ ಕರೆದ್ರು. పిలిచి ఏమన్నాడంటే ಕರೆದು ಏನಂದ್ರೆ నేను బక్సింగ్ గారికి భోజనం వడ్డించాను అని అన్నాడు. ನಾನು ಬಕ್ಸಿಂಗ್ ಅವ್ರಿಗೆ ನಾನು ಆಹಾರವನ್ನ ನಾನು ಬಡಿಸಿದ್ದೇನೆ. తర్వాత బీజే పాల్ గారికి భోజనం వడ్డించాను అని అన్నాడు. బీజే పాల్ ಅವ್ರಿಗೆ ನಾನು ಆಹಾರ ಬಡಿಸಿದ್ದೇನೆ. అలాగున వారు తినే వరకు నేను నిలబడే ఉన్నాను అని అన్నాడు. ಅವ್ರು ಏನಂದ್ರು ಅಂದ್ರೆ ಅವ್ರು ತಿನ್ನುವ ತನಕ ನಾನು ನಿಂತೇ ಇರ್ತಾ ಇದ್ದೆ అని ఏమన్నాడంటే ಹಂಗ ಅನ್ಬಿಟ್ಟು ಏನಂದ್ರು ಅಂದ್ರೆ ಅಬ್ರಹಾಮನು దేవుడు ఆయన దగ్గర భోజనం చేస్తున్నప్పుడు ఏం చేశాడు అని అన్నాడు. ದೇವರು ಅವನ ಹತ್ರ ಬಂದು ಆಹಾರ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಏನ್ ಮಾಡಿದನು? నిలబడి ఉన్నాడు అని అన్నాడు. ನಿಂತಿದ್ದನು ಅಂತ ಕೇಳು. 3 తినే వరకు నిలబడి ఉన్నాడు అని అన్నాడు. 3 ಜನ ತಿನ್ನುವ ತನಕ ನಿಂತಿದ್ದಾನೆ. నువ్వేమయ్యా కూర్చున్నావు అని అన్నాడు. ನೀನೇನಪ್ಪ ಕೂತ್ಕೊಂಡಿದ್ಯಾ ಅಂತಂದ್ರು. నేను దూరం నిలబడినాను. ನಾನು ಅಲ್ಲಿ ದೂರ ನಿಂತಿದ್ದೆ. నాకు కూడా భయమైంది. ನನಗೂ ಭಯ ಆಯ್ತು. నిజమే కదా? ನಿಜ ಅಲ್ವಾ? మనం అబ్రహాం గురించి ఎంతో మాట్లాడొచ్చు. ನಾವು ಅಬ್ರಾಹ್ಮನ್ ಕುರಿತಾಗಿ ಎಷ್ಟೋ ಮಾತನಾಡಬಹುದು. అబ్రహాం వలె జీవించగలుగుతున్నామా? ಅಬ್ರಾಹ್ಮನ್ ರೀತಿಯಲ್ಲಿ ಜೀವಿಸಕ್ಕೆ ಆಗ್ತಾ ప్రభు అబ్రహాంని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో ಕರ್ತನು ಅಬ್ರಾಹ್ಮನ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆರಿಸಿಕೊಂಡನು అదే విధంగా ప్రభు నిన్ను కూడా దర్శించినాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನು ನಿನ್ನನ್ನು ಸಹ ದರ್ಶಿಸಿದ್ದಾನೆ. ప్రభు నిన్ను ఇష్టపడ్డాడు. ಕರ್ತನು ನಿನ್ನನ್ನು ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన ఇష్టపడి ಆತನು ಇಷ್ಟಪಟ್ಟು నిన్ను శుభ్రపరిచినాడు. ನಿನ್ನ ಶುಭ್ರಪಡಿಸಿದ್ದಾನೆ. నిన్ను అభిషేకించినాడు. ನಿನ್ನನ್ನು ಅಭಿಷೇಕಿಸಿದ್ದಾನೆ. అలాగూ నీకు భోజనం పెట్టినాడు. ಅದೇ ರೀತಿ ನಿನಗೆ ಭೋಜನವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నీకు వస్త్రం ఇచ్చినాడు. ನಿನಗೆ ವಸ್ತ್ರವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నిన్ను అన్ని విధాలుగా సిద్ధపరిచినాడు. ನಿನಗೆ ಎಲ್ಲಾ ರೀತಿಯಲ್ಲೂ ಆತನು ಸಿದ್ಧಪಡಿಸಿದ್ದಾನೆ. నువ్వు చూడడానికి అసహ్యంగా ఉంటివి. ನೀನು ನೋಡೋದಕ್ಕೆ ಅಸಹ್ಯವಾಗಿದ್ದೆ. ఎక్కడుందా మాట? ಅದೆಲ್ಲಿದೆ ಮಾತು? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం యెహెజ్కేలు ప్రవచన గ్రంథ 16ನೇ అధ్యాయದಲ್ಲಿ 5వ వచనం చదవండి ఎవరైనా. ఓది యెహెజ్కేలు గ్రంథం
4 అనుకుంటానా. నీ జనన విధము చూడగా ఆ, నీవు పుట్టిన నాడు ఆ, నీ నాభి సూత్రము పోయబడలేదు. ఆ, శుభ్రమగుటకు ఆ, నీవు నీళ్లతో కడుగబడను లేదు. ఆ, వారు నీకు ఆ, ఉప్పు రాయకపోయిరి, ఆ, బట్ట చుట్టకపోయిరి. ఆ, ఈ పనులలో ఆ, ఒక్కటెనను నీకు చేయవలని ఆ, ఎవరునూ కటాక్షింపలేదు. చదవండి బ్రదర్. నీ యందు జారి పడిన వాడు ఒకడును ఆ, లేకపోతే ఆ, నీవు పుట్టిన నాడే ఉమ్, బయట నేలను పారవేయబడి ఆ. చూడ అసహ్యముగా ఉంటివి. అది ఏమంటున్నాడు? నీ యందు జాలి పడిన వాడు ఒకడునూ లేడు. ನಿನ್ನ ಮೇಲೆ ಕರುಣೆ ಕಟಾಕ್ಷ ತೋರಿಸೋರು ಯಾರೂ ಇರಲಿಲ್ಲ. తర్వాత నీవు బయటపడివేయబడ్డావు. ಮತ್ತೆ ನೀನು ಆಚೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿದ್ದೆ. చూడ్డానికి ఎట్లున్నావంటే ನೀನು ನೋಡಕ್ಕೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದ್ದೆ ಅಂದರೆ అసహ్యంగా ఉన్నావు. ಅಸಹ್ಯವಾಗಿದ್ದೆ. ఒకవేళ పెళ్లి సంబంధానికి ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, ಅಲ್ಲಿ ಎಲ್ಲಾದರೂ ನೀವು ಮದುವೆ ಸಂಬಂಧಕ್ಕೆ ಎಲ್ಲಾದರೂ ಹೋಗಿದ್ರಿ ಅಂದ್ಕೊಳ್ಳಿ. పెళ్లి సంబంధానికి వెళ్తే ఏమంటారు? ನೀವು ಎಲ್ಲಿಗಾದರೂ ಹೋಗೋದಾದರೆ ಏನಂತಾರೆ? పెళ్లి కూతురు ఎట్లుందంటారు. ಇದು ಹೆಣ್ಣು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದೆ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. పెళ్లి కుమార్తె వైపు వాళ్ళు ఏమడుగుతారు? పెళ్లి కుమారుడు ఎట్లున్నాడు అంటారు. ಹುಡುಗಿ ಕಡೆಯವ್ರು ಏನಂತಾರೆ? ಹುಡುಗ ಹೆಂಗಿದ್ದಾನೆ ಅಂತಾರೆ. అలాగున అడిగినప్పుడు ఏం చెప్తారు? ಆ ರೀತಿಯಲ್ಲಿ ಕೇಳ್ಬೇಕಾದ್ರೆ ಏನಂತಾರೆ? బాగున్నారంటారు, ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತಾರೆ, బాగలేరంటారు, ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂತಾರೆ. అసహ్యంగా ఉందని ఎవరు అన్నారు? ಅಸಹ್ಯವಾಗಿದ್ದಾರೆ ಅಂತ ಯಾರು ಹೇಳಲ್ಲ. అసహ్యంగా ఉంది అని అన్నారు. ಅಸಹ್ಯವಾಗಿದೆ ಅಂತ ಯಾರು ಹೇಳಲ್ಲ. ఎవరు అన్నారు? ಯಾರು ಅನ್ನಲ್ಲ. ఒక సీనియర్ గార్డ్ సర్వెంట్ హెబ్రోన్ ట్రైనింగ్ లో ఉన్నాడు బక్సింగ్ గారి కాలంలో. ಅವರು బక్సింగ్ అంకుల్ కాಲದಲ್ಲಿ ಒಬ್ರು ఆయన చెప్తేనే చెప్తున్నాను నేను. ಅವ್ರು ಹೇಳಿದ್ದೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ఆయన ఆఫీస్ డ్యూటీ చేస్తున్నాడంట. ಆತನ ಆಫೀಸ್ ಡ್ಯೂಟಿಗೆ ಹಾಕಿರ್ಬೇಕಾರೆ అయితే చేస్తూ ఉంటే ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ హెబ్రోన్ కాంపౌండ్ లో, ಆ ಹೆಬ್ರೋನ್ ಕಾಂಪೌಂಡ್ ಅಲ್ಲಿ సిస్టర్స్ కాంపౌండ్ నుంచి ಸಿಸ್ಟರ್ಸ್ ಕಾಂಪೌಂಡ್ ಇಂದ ఒక సిస్టర్ అట్లా నడుచుకుంటూ బయటికి వెళ్తున్నా. ಆ ಒಂದು ಸಿಸ್ಟರ್ ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ರಂತೆ. ఆయన ఇట్లా చూసినాడు. ಆತನ ಹಿಂಗೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರ್ಬೇಕಾರೆ ಅವ್ರು ಹಿಂಗೆ ನೋಡಿದ್ರು. అనుకున్నాడంట, ಹಂಗೆ ಅನ್ಕೊಂಡ್ರಂತೆ, ప్రభా ఈమె ఇంత అసహ్యంగా ఉంది, ఈమెను ఎవరు చేసుకుంటారు అనుకున్నాడంట. ಅವ್ರು ಅನ್ಕೊಂಡ್ರಂತೆ, ಈ ದೇವ್ರೆ ಇಷ್ಟು ಅಸಹ್ಯವಾಗಿದ್ದಾರೆ, ಇವ್ರನ್ನ ಯಾರು ಮದುವೆ ಮಾಡ್ಕೋತಾರೆ ಇವ್ರನ್ನ? ప్రభా నన్ను నువ్వే చేసుకో అన్నాడంట. ದೇವ್ರು ಹೇಳಿದ್ರಂತೆ ನೀನೇ ಮಾಡ್ಕೊ ಅಂದ್ರಂತೆ. అయితే ఆయన గుండె పగిలిపోయింది. ಆತನ ಹೃದಯ ಒಡೆದೋಯ್ತು. అలాగ నా గుండె పగిలిపోయేసరికి ಹೃದಯ ಒಡೆದೋಗ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ఏం చేయాలో అర్థం కాలేదు. ಅದು ಏನು ಮಾಡೋಕ್ಕೂ ಅರ್ಥ ಆಗಲಿಲ್ಲ. ఆఖరికి ఏమన్నాడంటే, ಏನಂದ್ರೆ ప్రభా నీకు ఇష్టమైతే నేను చేసుకుంటా అన్నాడు. ದೇವ್ರೆ ನಿನಗೆ ಇಷ್ಟವಾದ್ರೆ ನಾನು ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ. పెళ్లి చేసుకున్నాడు. ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡ್ರು. 2 పిల్లల్ని ఇచ్చినాడు. ಈ ದೇವ್ರು 2 ಮಕ್ಕಳನ್ನ ಕೊಟ್ಟರು. ఆయన నేను కలిసి ఒక దగ్గర పరిచర్య చేసినాం. ನಾನು ಅವರು ಜೊತೆಗೆ ಸೇರಿ ಸೇವೆ ಮಾಡ್ದೋ ಒಂದು ಕಡೆ. అలాగ అసహ్యంగా ఉంది అనుకున్నాడంట. ಆತನು ಅನ್ಕೊಂಡಿದ್ದೆ ಈ ಅಸಹ್ಯವಾಗಿದ್ದಾನೆ ಅನ್ಕೊಂಡ್ರಂತೆ. మళ్ళీ అనుకున్నాడంట, ಮತ್ತೆ ಅನ್ಕೊಂಡಂತೆ ఎవరు చేసుకుంటారు ప్రభు అనుకున్నాడు. ಯಾರು ಮಾಡ್ಕೋತಾರೆ ಸ್ವಾಮಿ ಅವ್ರನ್ನ? ప్రభు అన్నాడు. ಆದ್ರೆ ಕರ್ತನ ಅನ್ಕೊಂಡ వెంటనే ತಕ್ಷಣ ಹೇಳಿದ್ರು, నువ్వే చేసుకోవాలన్నాడు. ನೀನೇ ಮಾಡ್ಕೋಬೇಕು. యూ హ్యావ్ టు మ్యారీ హర్. ಯು ಹ್ಯಾವ್ ಟು. ಅದೇ ನೀನು ಆಕೆನ ಮದುವೆ ಆಗಬೇಕು. మరి ఒకవేళ ఆయన నో అంటే, ಒಂದು ವೇಳೆ ಆತನ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ప్రభు అంటాడు, ದೇವ್ರು ಹೇಳ್ತಾನೆ, నువ్వెట్లున్నావు? ನೀನ್ ಹೆಂಗಿದ್ಯಾ? నేను నిన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదా? ನಾನು ನಿನ್ನ ಮದುವೆ ಮಾಡ್ಕೊಳಕ್ ಇಷ್ಟಪಡ್ಲಿಲ್ವಾ? ప్రభు యేసే నిన్ను పరిణయమాడను గోరెన్. ప్రభు యేసే నిన్ను పరిణయమాడను గోరెన్. స్వర్ణాలంకారాసియోను అనుభవ భాగ్య సతతము నీదే అనుభవ భాగ్యము. ಸತತವಾಗಿ ನಿನ್ನದೇ ಅನುಭವ ಭಾಗ್ಯ ಅದು. సియోను పురమా సర్వోన్నతుని శృంగార పురమా. సియోను పురమా సొంపుగా పాడుడి సియోను పాటలను సొంపుగా we have to sing because God has chosen us. ನಾವು ಹಾಡು ಹೇಳಬೇಕು. ಯಾಕೆ ಅಂದ್ರೆ ದೇವ್ರು ನಮ್ಮನ್ನ ಆರಿಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ప్రభు యేసు నిన్ను పరిణయమాడడానికి ఇష్టపడ్డాడు.
వివాహం బ్రదర్, మ్యారీ. ದೇವರು ನಮ್ಮನ್ನ ವಿವಾಹ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. అందుకే మనం ఎట్లున్నామంటే అసహ్యంగా ఉన్నాం. ಆದ್ರೆ ನಾವ್ ಹೆಂಗಿದೀವಿ? ಅಸಹ್ಯವಾಗಿದ್ದೀವಿ. అగ్లీ ನಾವು బహಳ వికూరವಾಗಿದ್ದೀವಿ. అలాగున అసహ్యత కలిగించినటువంటి స్వరూపం కలిగిన మనల్ని ದೇವರು ನಾವು అసహ్యವಾಗಿರುವಂತ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ಕರ್ತನು ನಮ್ಮನ್ನ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. నాకు కూడా వివాహం అయింది. ನನಗೂ ಸಹ ವಿವಾಹ ಆಯ್ತು. నేను హెబ్రోన్ లో ఆఫీస్ డ్యూటీ చేస్తా ఉన్నాను. ನಾನು ಹೆಬ್ರೋನ್ ಆಫೀಸ್ ಡ್ಯೂಟಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. అయితే నాకు చాలా లేట్గా పెళ్ళయింది. ಆದರೆ ನನಗೆ ಭಾಳ ಲೇಟಾಗಿ ನಂಗೆ ಮದುವೆ ಆಯಿತು. ఏమనుకోకండి ఇట్లా చెప్తున్నానని. నాకు 38 ఇయర్స్కి పెళ్ళయింది. ನನಗೆ ಈ ಥರ ಹೇಳ್ತಾ ಇದೀನಿ ಅಂತ ಬೇಜಾರು ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನಂಗೆ 38 ವರ್ಷ ಇದ್ದಾಗ ನನಗೆ ಮದುವೆ ಆಗಿದ್ದು. నన్ను చాలా మంది అనేవాళ్ళు, ನನಗೆ ಸುಮಾರು ಜನ ಅನ್ನೋರು, one Vajpayee, ಒಂದು ವಾಜಪೇಯಿ the prime minister, not married. ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಆಗಿದ್ರಲ್ಲ ಅವರು, ವಾಜಪೇಯಿ ಅದು ಮದುವೆ ಆಗಿರಲಿಲ್ಲ. one ವಾಜಪೇಯಿ, one Abdul Kalam, ಒಂದು ಅಬ್ದುಲ್ ಕಲಾಂ, one Daniel. ಒಂದು ಡ್ಯಾನಿಯಲ್. no marriage, ಅವ್ರು ಮದುವೆ ಆಗಲ್ಲ. ಅವರು no marriage. ಅವ್ರ ಮದುವೆ ಇಲ್ಲ. చాలా కష్టం అయిపోయింది. ನಂಗೆ ಭಾಳ ಕಷ್ಟ ಆಗೋಯ್ತು. అయితే హెబ్రోన్ ఆఫీస్ డ్యూటీ చేస్తున్నప్పుడు నేను ఇన్మేట్స్కి ఫ్యామిలీ ప్రేయర్ తీసుకునేవాడిని. ಅಲ್ಲಿ ಹೆಬ್ರೋನ್ನಲ್ಲಿ ನಾನು ಆಫೀಸ್ ಡ್ಯೂಟಿ ಮಾಡೋಕ್ಕಾರೆ ಅಲ್ಲಿರೋಂಥ ತರಬೇತಿಯವರಿಗೆ ನಾನು ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ತಗೋತಾ ಇದ್ದೆ. అయితే ఫ్యామిలీ ఆ రోజు నేను బుక్ రూమ్ నుంచి ఆఫీస్ దగ్గర నడుస్తా, ಬುಕ್ ರೂಮಿಂದ ನಾನು ಆಫೀಸಿಗೆ ನಡಿಬೇಕಾದ್ರೆ నడుస్తా ఏం చేసినానంటే ನಡೀತಾ ಏನ್ ಮಾಡಿದೆ ಅಂದ್ರೆ ఒక పాట ఇన్మేట్స్కి నేర్పిద్దాం అనుకున్నాను. ಒಂದು ಹಾಡನ್ನ ನಾನು ಅಲ್ಲಿರೋರಿಗೆ ಕಲ್ಸ್ಕೊಡ್ಬೇಕು ಅನ್ಕೊಂಡೆ. ఆ పాట ಅಲ್ಲಿ ತರಬೇತಿಲಿರೋರಿಗೆ, తర్ఫీద్లో ఉంటారు కదా, కొంతమందికి పాటలు వస్తాయి రావు. ತರಬೇತಿಲಿರೋರಿಗೆ ಕೆಲವರಿಗೆ ಹಾಡುಗಳು ಬರುತ್ತೆ, ಕೆಲವರಿಗೆ ಹಾಡುಗಳು ಬರಲ್ಲ. నాకు వచ్చిన పాట నేను నేర్పుదాం అనుకున్నాను. ನನಗೆ ಗೊತ್ತಿರೋ ಹಾಡು ನಾನು ಕಲ್ಸ್ಕೊಡೋಣ ಅನ್ಕೊಂಡೆ. ఏం పాట అంటే ಅದು ಏನ್ ಹಾಡಂದ್ರೆ పాట సంఖ్య 86 సంస్తుతింతుము నిన్నే ಸಂಸ್ತುತಿ సౌలును విడిచి దావీదును కోరుకొని ಸೌಲನ್ನ ಬಿಟ್ಟು ದಾವಿದನನ್ನ ಆರಿಸಿಕೊಂಡಂತಾನೆ దీవించిన యెహోవా, ಆಶೀರ್ವದಿಸುವಂತ ಯೆಹೋವಾ. 86 ಬ್ರದರ್ ಇನ್ This is Kannada, brother. Yeah, 1 second. Here is Telugu, no? Telugu. This is Telugu. Which one? Telugu. Center. So here you find the Telugu 86, brother. What is the heading? సంస్తుతింతుము నిన్నే సౌలును విడచితివి. ఓకే, అయితే ఈ పాట నేర్పిస్తున్నాను. ಈ ಹಾಡನ್ನ ಕಲ್ಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఏంటి ట్యూన్ ఇట్లా ఉంటుంది. ಈ ಟ್ಯೂನ್ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಇರುತ್ತೆ. సంస్తుతింతుము నిన్నే సౌలును విడచితివి దావీదును కోరుకొని దీవించిన యెహోవా. దిస్ ఇస్ ద ట్యూన్. ಇದು ಟ್ಯೂನು. ఈ పాట నేను పాడుతా ఉన్నాను. ಈ ಹಾಡನ್ನು ಹಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು. హెబ్రోన్లో ఒక వేప చెట్టు ఉంది. ನೀಮ್ ಟ್ರೀ, ಬೇವಿನ ಮರ ಇದೆ. అలాగ నడుచుకుంటూ ఆ వేప చెట్టు దగ్గరికి వచ్చేసరికి ಆ ಒಂದು ನಡ್ಕೊಂಡು ಬೇವಿನ ಮರದ ಹತ್ರ ಬರ್ಬೇಕಾದ್ರೆ ఒక సిస్టర్ కరెక్ట్ గా ఆ వేప చెట్టు దగ్గరికి వచ్చింది. ಆ ಒಂದು ಸಹೋದರಿ ಅಲ್ಲೇ ಒಂದು ಬೇವಿನ ಮರದ ಹತ್ರ ಬಂದು ఈ పాట పాడుతా ಈ ಹಾಡನ್ನು ಹಾಡ್ತಾ ఇందులో ఒక చరణం ఉంది. ಇಲ್ಲೊಂದು ಒಂದು ಚರಣ ಇದೆ. ఏంటంటే ఆ చరణం, ఆ చరಣ ಏನಂದ್ರೆ, నేను కోరినది తడే వాని అన్నల ముందు. The meaning is, I have chosen him among his brethren. ಆತ ಸಹೋದರರಲ್ಲಿ ಆತನನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. నేను కోరినది ఇతడే వాని అన్నల ముందు. ಆತ ಅಣ್ಣರ ಮಧ್ಯದಲ್ಲಿ ಈತನೇ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. అట్లా నేను ఇట్లా పాడుతా ఉన్నాను. ನಾನು ಈ ತರ ಆಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఇట్లా తలెత్తేసేసరికి ಇದು ತಲೆ ಎತ್ತಿ ನೋಡುವಾಗ ఒక సిస్టర్ వచ్చారు. ಒಂದು ಸಹೋದರಿ ಬಂದರು. ఆమెను చూసినాను. ಆತ ನೋಡಿದೆ, ಆಕೆ ನೋಡಿದೆ. నేను అనుకున్నాను, ಆಕೆ ನಾನು ನೋಡಿ ಅನ್ಕೊಂಡೆ, ఈమె నేను పెళ్లి చేసుకుంటానేమో అనుకున్నాను. ನಾನು ಈಕೆನ ಮದುವೆ ಮಾಡ್ಕೋತೀನೋ ಏನೋ ಅನ್ಕೊಂಡೆ. అనుకొని మళ్ళీ అనుకున్నాను, ಅದಾದ್ಮೇಲೆ ತಿರ್ಗಾ ಅನ್ಕೊಂಡೆ, సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్ తీసుకోవాల్సిన నీవు ಸಾಯಂಕಾಲ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ತಗೋಬೇಕಾಗಿರಂತ ನೀನು ఆమె ఎవరో చూసి ఆమెను పెళ్లి చేసుకుంటా అని అనుకుంటావేంటి అని అనుకుంటా. ಆಕೆನ್ ಯಾರೋ ನೋಡಿ ಮದುವೆ ಆಗ್ತೀನಿ ಅಂತಿಲ್ಲ, ನೀನೇನಿದು? అలాగ నా ప్రభుని క్షమాపణ అడిగినాను. ದೇವರಿಗೆ ಕ್ಷಮಾಪಣೆ ಅಂತ ಕೇಳಿದೆ. మళ్ళీ వెళ్ళిపోయినాను. ತಿರ್ಗಾ ಹಿಂದೆ ಹೋದೆ. తర్వాత నాకు ఒక సంబంధం వచ్చింది. ನನಗೊಂದು ಸಂಬಂಧ ಬಂತು. ఆ సంబంధం వచ్చినప్పుడు ಆ ಸಂಬಂಧ ಬಂದಾಗ పేరు చెప్పినారు. ಅವರು ಹೆಸರು ಹೇಳಿದ್ರು. నేను ఆ అమ్మాయిని చూడలేదు. ನಾನು ಆಕೆಯನ್ನು ನೋಡಲಿಲ್ಲ. తర్వాత ప్రభు
మాట్లాడినాడు చేసుకోమని. ದೇವರು ನನಗೆ ಒಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ರು, ನೀನು ಮದುವೆ ಮಾಡ್ಕೊ ಎಂಬುದಾಗಿ. నేను చేసుకుంటానని చెప్పాను. ನಾನು ಮಾಡ್ಕೋತೀನಿ ಅಂತ ಹೇಳಿದೆ. అయితే నేను చూడలేదు ఆమెను. ಆದರೆ ನಾನು ಆಕೆ ನೋಡಿಲ್ಲ. ఒక నెల అయిపోయింది, 1 ತಿಂಗಳಾಗೋಯ್ತು, నేను ఆమెను చూడలేదు. ನಾನು ಆಕೆ ನೋಡಿಲ್ಲ. అందరూ అంటున్నారు, ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾ ಇದಾರೆ, ಯು ಆರ್ ಎ ಟಾಲ್ ಮ್ಯಾನ್, ನೀನು ಉದ್ದನಾಗಿರುವಂಥವನು, ಯು ಆಲ್ಸೋ ಗಾಟ್ ಎ ಟಾಲ್ ಗರ್ಲ್, ನಿನಗೂ ಉದ್ದವಾದಂಥ ಎಣ್ಣೆ ಸಿಕ್ಕಿದ್ಲು. ఇప్పుడు హెబ్రోన్లో సిస్టర్స్లో ಈಗ ಹೆಬ್ರೋನಲ್ಲಿ ಸಹೋದರಿಯರಲ್ಲಿ ఒక 4-5 టాల్గా ఉంటారు. ಈಗ 4-5 ಜನ ಉದ್ದಕ್ಕಿರ್ತಾರೆ. ಐ ಕೆನಾಟ್ ಸಿ 5 ಗರ್ಲ್ಸ್ ನೌ ಟಾಲ್. ಈಗ 5 ಜನ ನಾನು ನೋಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಸೊ ಐ ಸೀಸ್ಡ್ ಸೀಯಿಂಗ್ ಐ ಸ್ಟಾಪ್ಡ್ ಸೀಯಿಂಗ್ ದ ಟಾಲ್ ಗರ್ಲ್ಸ್. ಈಗ ನಾನು ಉದ್ದಕ್ಕಿರೋರ್ನ ನೋಡೋದು ಬಿಟ್ಬಿಟ್ಟೆ. ಆಫ್ಟರ್ 1 ಮಂತ್, 1 ತಿಂಗಳಾದ್ಮೇಲೆ ಐ ವಿಶ್ ಟು ಸ್ಪೀಕ್ ಟು ದಟ್ ಲೇಡಿ. ಆಗ ಅವ್ರ ಜೊತೆಗೆ ಮಾತಾಡಬೇಕು ಅಂತ ನಾನು ಅನ್ಕೊಂಡೆ. ఎందుకంటే ಯಾಕಂದರೆ నాకు ಎಟ್ ದ ಏಜ್ ಆಫ್ 28 ಓನ್ಲಿ ಐ ಗಾಟ್ ಹೈಪರ್ ಟೆನ್ಷನ್. ಯಾಕಂದರೆ ನನಗೆ 28 ವರ್ಷಕ್ಕೇ ನನಗೆ BP ಬಂದ್ಬಿಡ್ತು. నేను ఇప్పుడు ఆమెకు చెప్పాలా, ಈಗ ಆಕೆಗೆ ನಾನು ಹೇಳ್ಬೇಕು ಅದನ್ನು, ಅಮ್ಮ ಐ ಹ್ಯಾವ್ BP, ನನಗೆ BP ಇದೆ, ಯು ಬೆಟರ್ ಥಿಂಕ್ ಆಫ್ ಇಟ್. ನೀನು ಅದ್ರ ಬಗ್ಗೆ ಆಲೋಚನೆ ಮಾಡು. పెళ్ళైన తర్వాత ಮದುವೆ ಆದಮೇಲೆ ఈ రోగిష్టు నాకెందుకు చేసినారు అంటారేమో, ಈ ರೋಗಿಷ್ಟ ನನಗೆ ಯಾಕೆ ಮದುವೆ ಮಾಡಿದ್ರೇನೋ ಅನ್ಕೋ. నాకు ఇవన్నీ వద్దమ్మా తల్లి, ನನಗೆ ಇದೆಲ್ಲ ಬೇಡ, అందుకే ముందే చెప్పేస్తా అని ಈಗಲೇ ಮುಂಚೆನೇ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ఆమె నంబర్ తీసుకున్నాను. ಅವ್ರನ್ನ ನಂಬರ್ ತಗೊಂಡೆ. ఆ ನಂಬರಲ್ಲಿ హెబ్రోన్ ఆఫీస్లో ಹೆಬ್ರೋನ್ ಆಫೀಸಲ್ಲಿ ఉంటుంది, ಇರುತ್ತೆ. నేను కానీ ఎప్పుడు అట్లా స్వేచ్ఛగా తీసుకోలే. ಆದ್ರೆ ಆ ಸ್ಟಾರ್ ನಾನು ಸ್ವೇಚ್ಛವಾಗಿ ತಗೊಳ್ಳಿಲ್ಲ, చూడను కూడా చూడలే. ನಾನು ನೋಡೋದು ಸಹ ನೋಡ್ಲಿಲ್ಲ. అంకుల్ని అడిగినాను, ಅಂಕಲ್ ಕೇಳಿದೆ, అంకుల్ నంబర్ కావాలని. ಅಂಕಲ್ ನಂಬರ್ ಬೇಕು ಅಂದು. ఆయన ఇచ్చినాడు. తర్వాత 2 రోజుల తర్వాత 2 ದಿನ ಆದ್ಮೇಲೆ ಅವ್ರು ಕೊಟ್ಟರು. ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే, ಮೊದಲನೇದಾಗಿ ಮಾತಾಡಿದ್ದು ಏನಂದ್ರೆ, ಸಿಸ್ಟರ್ ಐ ಹ್ಯಾವ್ BP, ನನಗೆ BP ಇದೆ ಆ್ಯಂಡ್ ಐ ಆಮ್ ಎ ಸಿಂಗಲ್ ಪೇರೆಂಟ್ ಚೈಲ್ಡ್. ನಾನು ಒಂದೇ ಸಿಂಗಲ್ ಪೇರೆಂಟ್ ಓನ್ಲಿ ತಾಯಿ ಮಾತ್ರ ನನಗಿರೋದು. ಫಾದರ್ ಇಸ್ ದೇರ್, ತಂದೆ ಇದ್ದಾರೆ, he is little away from us, ನಮ್ಮಿಂದ ದೂರ ಇದ್ದಾರೆ. so I am single parent child. ನಾನು ಒಬ್ಬನೇ ನಂಗೆ ತಾಯಿ ಇರೋದು. I told her ನಾನು ಈ 2 ವಿಷಯ ಹೇಳಿದ್ದು ನಾನು. ఆమెనింది, ಅವ್ರಂದ್ರು, ప్రభు నాతో మాట్లాడినాడు, ದೇವರು ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ದಾರೆ. తర్వాత ఫోటో చూసినాను. ಅದಾದ್ಮೇಲೆ ಫೋಟೋ ನೋಡಿದೆ. ఎవరు తెలుసా? ಯಾರು ಗೊತ್ತಾ? ఆ వేప చెట్టు దగ్గర వచ్చినామే, ಆ ಒಂದು ಇದು ಬೇವಿಂದು ಮರ ಇರುತ್ತಲ್ಲ, ಅಲ್ಲಿ ಬಂದಂಥವ್ರೇನೆ. మళ్ళీ సేమ్ సాంగ్, ಅದೇ ಹಾಡು ಬಂತು. నేను కోరినది తడే, ನಾನು ಆರಿಸಿಕೊಂಡನು ಈತನೇ. ಮೈ ವೈಫ್ ಈಸ್ ಫೇರ್, ನನ್ನ ಹೆಂಡತಿ ಸ್ವಲ್ಪ ಬೆಳ್ಳಗಿರ್ತಾರೆ. ಶಿ ನೆವರ್ ಡಿಸೈರ್ ಟು ಮ್ಯಾರಿ ಎ ಡಾರ್ಕ್ ಮ್ಯಾನ್. ಅವರು ಕಪ್ಪುಗಿರೋನ್ನ ಮದುವೆ ಆಗಕ್ಕೆ ಯಾವತ್ತೂ ಇಷ್ಟಪಟ್ಟಿಲ್ಲ ಅವರು. ಬಟ್ ಯು ನೋ ವಾಟ್ ಹ್ಯಾಪನ್. ಆದರೆ ಏನಾಯಿತು తెలిసి ఏం జరిగిందో, ಯು ನೋ ವಾಟ್ ಅದೇನಾಯ್ತು ಅದೇ ಆಯ್ತು. ಐ ಟೋಲ್ಡ್ ನೋ ಮೈ ವೈಫ್, ಅದೇ ನನ್ನ ಹೆಂಡತಿ ಅಂತ ಹೇಳಿದೆ. ಶಿ ನೆವರ್ ಡಿಸೈರ್ ಟು ಮ್ಯಾರಿ ಎ ಡಸ್ಕಿ ಮ್ಯಾನ್. ಅವರು ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಆ ಕಪ್ಪುಗಿರೋರ್ನ ಮದುವೆ ಆಗಕ್ಕೆ ಅವ್ರು ಇಷ್ಟಪಡಲಿಲ್ಲ. ಬಟ್ ಸಿನ್ಸ್ ಐ ಆಮ್ ಅಡ್ರೆಸಿಂಗ್ ಹರ್ ಮೈ ವೈಫ್, ಯು ನೋ ವಾಟ್ ಹ್ಯಾಪನ್. ಈಗ ನಾನು ಅವ್ರನ್ನ ಹೆಂಡತಿ ಅಂತ ಕರಿತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತು ಏನಾಗಿದೆ. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ದೇವರು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಾಗ మనం అసహ్యంగా ఉంటుమే, ನಾವು ಅಸಹ್ಯವಾಗಿದ್ದೆವು. కానీ దేవునికి స్తోత్రం, ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ఏమన్నాడు చూడండి, ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ನೋಡಿ, 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 14వ వచనం, 14ನೇ ವಚನದಲ್ಲಿ చదవండి. ನಾನು ನಿನಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ ನನ್ನ ವೈಭವದಿಂದ ನಿನ್ನ ಸೌಂದರ್ಯವು ಪರಿಪೂರ್ಣವಾಯಿತು, ನಿನ್ನ ಚೆಲುವಿಕೆಯ ಹೆಸರು ವಾಸಿಯು ಜನಾಂಗಗಳಲ್ಲಿ ಹಬ್ಬಿತು. ಇದು ಕರ್ತನಾದ ಯೆಹೋವನ ನುಡಿ. అది ప్రభు ఏమంటున్నాడు, ಇಲ್ಲಿ ಕರ್ತನ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నా ప్రభావం చేత నీ సౌందర్యంను ಪರಿಪೂರ್ಣము ಕಾగా, ನನ್ನ ವೈಭವದಿಂದ ನಿನ್ನ ಸೌಂದರ್ಯ ಪರಿಪೂರ್ಣವಾಯಿತು. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను, జనకాని వెన్ను కొనినా జనులా క్షేమము చూచి సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. we got grace from his ಪರಿಪೂರ್ಣತ. ಆತನ ಪರಿಪೂರ್ಣತೆಯಿಂದ ನಾವು ಕೃಪೆನ ಹೊಂದ್ಕೊಂಡ್ವಿ. ಜನಕ ಮೀನ್ಸ್ ಫಾದರ್. ನಾವು ಜನಕ ಅಂದ್ರೆ ತಂದೆ. ನೀವು ఎన్నుకున్నటువంటి వారిని ಜನಕ ನೀನು ಆರಿಸಿಕೊಂಡೆ, అందులో నన్ను కూడా చేర్చినావు, ಅದ್ರಲ್ಲಿ ನನ್ನನ್ನು ಸಹ ಸೇರಿಸಿದೆ. నేను ఎట్లాంటి వాడినంటే, ನಾನು ಎಂತವನಂದ್ರೆ అసహ్యంగా ఉంటిని, ನಾನು ಅಸಹ್ಯವಾಗಿದ್ದೇನು. అయితే ప్రభా నీవు నన్ను కడిగావు, ಆದ್ರೆ ಕರ್ತನೆ ನನ್ನ ತೊಳೆದು ಶುದ್ಧಿ నూనె రాసావు, ನನಗೆ ಈ ತೈಲವನ್ನು ಹಾಕಿದೆ, వస్త్రం ఇచ్చావు, ನನಗೆ ಬಟ್ಟೆಯನ್ನ ಕೊಟ್ಟೆ, చెప్పులు
సౌందర్యం తొడిగినావు, ನನಗೆ ಪಾದರಕ್ಷೆಗಳು ಕೊಟ್ಟೆ, నాకు సమస్తం ఇచ్చినావు, ನನಗೆ ಸಮಸ್ತವು ಕೊಟ್ಟೆ, చివరికి నన్ను ఏం చేసినావంటే ಕೊನೆದಾಗ ನೀನು అసహ్యంగా ఉన్న నన్ను ಅಸಹ್ಯವಾಗಿದ್ದಂತ ನನ್ನ సౌందర్యంగా మార్చినావు. ಸೌಂದರ್ಯವಾಗಿ ನೀನು ಮಾರ್ಪಡಿಸಿದೆ. ఎక్కడిది ఈ సౌందర్యం అంటే ಎಲ್ಲಿಂದ ಈ ಸೌಂದರ್ಯ ಅಂದ್ರೆ అది ప్రభు యొక్క సౌందర్యం. ಅದು ಕರ್ತನ ಸೌಂದರ್ಯ. ఆ సౌందర్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ಆ ಸೌಂದರ್ಯವನ್ನು ಕರ್ತನು ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అందుకనే మనం ప్రభుకి ఎంతో కృతజ్ఞులంగా ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ಆದ್ರಿಂದ ಕರ್ತನಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಕಂಡು ಬರುವಂತವರಾಗಿರ್ಬೇಕು. అలాగున ఆయన అన్నాడు భార్య అన్నాడు. ಆತನು ಹೇಳಿದನು ಹೆಂಡತಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. భార్యకు భర్తకున్న ప్రత్యేకత ఏంటంటే ಗಂಡನಿಗೂ ಹೆಂಡತಿಗೂ ಇರುವಂತ ಪ್ರತ್ಯೇಕತೆ ಏನು ಅಂದ್ರೆ ದೇ ಆರ್ ಒನ್ ಬಾಡಿ. ಅವರು ಒಂದೇ ಶರೀರವಾಗಿರ್ತಾರೆ. అలాగున ప్రభు ఆయన శరీరంలో మనల్ని అమర్చుకున్నాడు. ಆತನ ಶರೀರದಲ್ಲಿ ಕರ್ತನು ನಮ್ಮನ್ನ ಸೇರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అలాగున ప్రభు యొక్క సన్నిధి అనుభవాన్ని మనకి ఇచ్చినాడు. ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯ ಅನುಭವವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అబ్రహాము పిలుపు పొందుకున్నాడు. ಅಬ್ರಹಾಮನು ಒಂದು ಕರುವಿಕೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡನು. సన్నిధిని అనుభవించినాడు. ಆತನ ಸನ್ನಿಧಿಯನ್ನು ಅನುಭವಿಸಿದನು. అందులో జీవించినాడు. ಆತನ ಜೀವಿಸಿದನು. అందులోనే కొనసాగుతా ఉన్నాడు. ಅದರಲ್ಲೇ ಮುಂದುವರಿತಾ ಇದ್ದಾನೆ. ఆఖరికి ఆయన నిత్య సన్నిధిలో చేర్చబడ్డాడు. ಅದಾದ್ಮೇಲೆ ಆತನು ನಿತ್ಯ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟನು. ఆయన యొక్క జీవితము సంపూర్ణమైంది. ಆತನ ಜೀವಿತವು ಸಂಪೂರ್ಣವಾಯಿತು. ప్రియ సహోదరుడా సహోదరి, ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, నీవు కూడా ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడినావేమో. ನೀವು ಕರ್ತನಿಂದ ఆయన సన్నిధిలో నీవు ఉన్నావా? ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನೀ ಇದ್ದೀಯಾ? ఆయన సన్నిధి యొక్క అనుభవంలో ఉన్నావా? ಆತನ ಸನ್ನಿಧಿಯ ಅನುಭವದಲ್ಲಿ ನೀ ಇದ್ದೀಯಾ? ఒక జ్ఞానం లేనటువంటి వాడు ಒಂದು ವೇಳೆ ಜ್ಞಾನ ಇಲ್ಲದೆ ಯೆರೂಸಲೇಮ್ నుండి యెరికోకు ప్రయాణమైనాడు. ಒಬ್ಬ ಜ್ಞಾನ ಇಲ್ಲದವನು ಯೆರೂಸಲೇಮಿಂದ ಯೆರಿಕೋಗೆ ಪ್ರಯಾಣಿಸಿದನು. యెరూసలేమును వదిలిపెట్టినాడు. ಯೆರೂಸಲೇಮನ್ನ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟನು. యెరికోకు వచ్చినాడు. ಯೆರಿಕೋಗೆ ಬಂದನು. యెరికో అంటే ಯೆರಿಕೋ ಅಂದ್ರೆ సువాసన. ಅದು ಸುವಾಸನೆ. అలాగున యెరికో అంటే ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಯೆರಿಕೋ ಅಂದ್ರೆ డెత్, ಮರಣವು. ఎరికో నీళ్ళ వలెనా జీవం, ఎరికో నీళ్ళ వలెనా జీవం, మరణ చేదయుండని ఉప్పుగా మార్చితివి. ఎరుకో నీళ్ళు మీన్స్ మరణం. ಯೆರಿಕೋ ನೀರು ಅಂದ್ರೆ ಮರಣ. ಅದು అలాగున యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళినాడంటే యెరికోకు ప్రయాణమైనాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಯೆರಿಕೋನಿಂದ ಯೆರೂಸಲೇಮಿಂದ ಯೆರಿಕೋಗೆ ಹೋದನು. అలాగూ యెరూషలేం వదిలిపెట్టగానే ಯೆರೂಸಲೇಮನ್ನ ಬಿಡ್ತಾ ಇದ್ದಂಗೆನೆ మార్గ మధ్యలోనే దొంగలు పట్టుకున్నారు. ಮಾರ್ಗ ಮಧ್ಯದಲ್ಲಿರುವಂತ ಕಳ್ಳರು ಹಿಡ್ಕೊಂಡ್ರು. కొట్టి 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 వస్త్రాలు తీసుకుని పారిపోయినారు. ಹೊಡೆದು ವಸ್ತ್ರಗಳನ್ನ ಕದಿಕೊಂಡು ಹೋದರು. అలాగున ప్రియ సహోదరుడా, ಅದರಿಂದ ಪ್ರಿಯ ಸಹೋದರನೇ, ఆయన సన్నిధిలో ఉన్నావా? ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇದೆಯಾ? ఆ సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళినాడు. ಅಥವಾ ಸನ್ನಿಧಿಯನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ಯಾ? దేవుని సన్నిధిని వదిలిపెట్టి ದೇವರ ಸನ್ನಿಧಿಯನ್ನು ಬಿಟ್ಟು ఎందుకు వెళ్ళిపోయినాడో, ఎందుకు తనకు నచ్చలేదో యెరూషలేము? ಯಾಕೆ ಆತನಿಗೆ ಯೆರೂಸಲೇಮ್ ಇಷ್ಟ ಆಗ್ಲಿಲ್ವೋ? ಯಾಕೆ ಬಿಟ್ಟು ಹೋದ್ನೋ? యెరూషలేము ఎట్లా ఉంది? ಯೆರೂಸಲೇಮ್ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದೆ? ప్రభు వచ్చినప్పుడు ఎట్లా ఉంది? ಕರ್ತನು ಬಂದಾಗ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿತ್ತು ಯೆರೂಸಲೇಮು? దొంగల గుహగా మారిపోయింది. ಅದು ಕಳ್ಳರ ಗವಿಯಾಗಿ ಮಾರಿಸಲ್ಪಟ್ಟಿತ್ತು. ఇట్ ఈస్ ఎ డెన్ ఆఫ్ థీవ్స్. ಅದು ಕಳ್ಳರ ಗವಿಯಾಗಿತ್ತು. ಅದು అసలు యెరూషలేము ఏంటి? ಅದು ಯೆರೂಸಲೇಮ್ ಏನು? అది దేవుని ప్రార్థనా స్థలం, ಅದು దేవుని మందిరం, ದೇವರ ಪ್ರಾರ್ಥನೆ ಸ್ಥಳ, ಅದು ದೇವರ ಮಂದಿರ. అది నా మందిరం, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ಅದು ಈ ನನ್ನ ಮಂದಿರ ಸಮಸ್ತ ಜನರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಅದು ಪ್ರಾರ್ಥನೆ ಮಂದಿರ. అది ఎట్లా అయిందంటే ಅದು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆಯ್ತು ಅಂದ್ರೆ దొంగల గుహంగా అయింది. ಅದು ಕಳ್ಳರ ಗವಿಯಾಗಿದೆ. దొంగ ఎవరు? ಕಳ್ಳರು ಯಾರು? యోహాను సువార్త ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 8వ అధ్యాయం 4వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 8 and verse 44. 8:44. వాడు దొంగయు దోచుకుని వాడు, అతను కళ్ళను బరోదు కద్దిಕೊಳ್ಳೋದಕ್ಕೂ. అయితే దేవుని స్థానము, దేవుని యొక్క నివాస స్థలము దొంగల గుహగా మారిపోయింది. ಆದರೆ ದೇವರ ಸಭೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಾಗಿದೆ? ಕಳ್ಳರ ಗವಿ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ప్రభు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ಅದು ಕರ್ತನ ಏನಂತ ಹೇಳಿದಾನೆ? ನನ್ನ ಸಭೆಯನ್ನು ನಾನು ಕಟ್ಟುವೆನು. ఏం చేసినాడంటే దేవుని మందిరంలో నుండి అనవసరమైన వాటన్నిటిని తీసేసినాడు. ಆದ್ರಿಂದ ದೇವರು ಅವಶ್ಯವಿಲ್ಲದೆ ಇದ್ದೆಲ್ಲ ಮಂದಿರದಿಂದ ಆತನು ತೆಗೆದು ಹಾಕಿದ್ದಾನೆ. అలాగున
లూకాసు వార్త 24 అధ్యాయంలో చూస్తే ಲೂಕನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 24ನೇ ಯೆರೂಸಲೇಮ್ నుండి ಅಧ್ಯಾಯ ಎಮ್ಮೈకి ఒకళ్ళు ప్రయాణమైతా ఉన్నారు. ಯೆರೂಸಲೇಮಿನಿಂದ ಎಮ್ಮಾವುಗೆ ಹೋಗುವಂತ ಮಾರ್ಗ ಇದೆ. ఎమ్మై అంటే చిన్న స్థలం. ಎಮ್ಮಾವು ಅನ್ನೋದು ಚಿಕ್ಕ ಜಾಗ. యెరూసలేం నుండి ఎమ్మైకి వెళ్తున్నప్పుడు ಯೆರೂಸಲೇಮಿಂದ ಎಮ್ಮಾವುಗೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ వారు ఎట్లున్నారంటే దుఃఖంతో ఉన్నారు. ಅವರು ದುಃಖದಿಂದಿದ್ದಾರೆ. అలాగ ప్రభు వారిని దర్శించి ಆದ್ರೆ ಕರ್ತನ ಅವರನ್ನ ದರ್ಶಿಸಿ వారితో మాట్లాడి ಅವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿ వారిని పురికొల్పి ಅವ್ರನ್ನ ಚೈತನ್ಯ ಪಡಿಸಿ అలాగ మళ్ళీ యెరూషలేముకు తీసుకొచ్చినాడు. ಅದಾದ್ಮೇಲೆ ಯೆರೂಸಲೇಮಿಗೆ ತಿರುಗಾ ಕರ್ಕೊಂಡು ಬಂದನು. ఏమన్నాడు? ಏನಂತ ಹೇಳಿದನು? పైనుండి శక్తి పొందు వరకు ನೀನು ಮೇಲಿನಿಂದ ಶಕ್ತಿ ಹೊಂದುವ ತನಕ యెరూషలేములో నిలిచి ఉండండి. ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಕಾದಿರಿ. ఆయన సన్నిధిలో మనం ఉండాలా. ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವಿರ್ಬೇಕು. ఆయన సన్నిధిలో మనం ఆనందించాలా. ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಆನಂದಿಸುವಂತವರಾಗಿರ್ಬೇಕು. చాలా ప్రాముఖ్యమైన విషయం. ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ವಿಷಯ ಇದು. అయితే ఎందును బట్టో యెరూషలేమును వదిలిపెట్టినాడు. ಅದು ಏನಿಕೋ ಯೆರೂಸಲೇಮನ್ನ ಆತನು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. దొంగల చేతిలో చిక్కినాడు. ಕಳ್ಳರ ಕೈಯಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡನು. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని కాపాడినాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ದೇವರು ಆತನನ್ನು ಕಾಪಾಡಿದ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ. అలాగున ప్రభు యొక్క కృప, ప్రభు మనల్ని ఇంకా హెచ్చరిస్తా ఉన్నాడు. ದೇವರ ಕೃಪೆ ದೇವರ ನಮ್ಮನ್ನು ಇನ್ನೂ ಎಚ್ಚರಿಸ್ತಾ ಇದೆ. ఒకవేళ నువ్వు ప్రభుని ఎరిగి ఉండొచ్చు. ಒಂದ್ ವೇಳೆ ನೀನು ದೇವರನ್ನ ತಿಳ್ಕೊಂಡಿರ್ಬಹುದು. ఆయన సన్నిధిలో ఉన్నావని నిశ్చయత కలిగి ఉన్నామా? ಆದ್ರೆ ಆತನನ್ನ ಹೊಂದ್ಕೊಂಡಿದೀವಿ ಅನ್ನೋ ನಿಶ್ಚಯತೆ ಇದೆಯಾ? ಅಬ್ರಹಾಂ ವಲೆ ఆయన సన్నిధిలో అనుభవించగలుగుతున్నామా? ಅಬ್ರಹಾಮನ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಆತನ ಸನ್ನಿಧಿನ ಅನುಭವಿಸಕ್ ಆಗ್ತಾ ಇದೆಯಾ? జీవించగలుగుతున్నామా? ಜೀವಿಸಕ್ ಆಗ್ತಾ ಇದೆಯಾ? చాలా ప్రాముఖ్యమైన విషయం. ಇದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ವಿಷಯ. అలాగున ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ನಮ್ಮನ್ನ ಸಿದ್ಧ ಮಾಡಲಿ. ఒకవేళ ఆయన సన్నిధిని కోల్పోతే, ಒಂದು ವೇಳೆ ಆತನ ಸನ್ನಿಧಿಯನ್ನು ನೀನು ಕಳ್ಕೊಂಡಿದ್ದೆ ಆಗಿದ್ರೆ, ఆ సన్నిధిని కోల్పోయినటువంటి వారు ఎవరంటే, ಆ ಸನ್ನಿಧಿನ ಕಳ್ಕೊಂಡಂತವ್ರು ಯಾರಂದ್ರೆ, చూడండి కీర్తనలు 51వ కీర్తన, ಕೀರ್ತನೆ 51ನೇ ಅಧ್ಯಾಯ. చూడండి దావీదు చెప్తున్నటువంటి మాటలు. దావీದನು ಹೇಳ್ತಾ ಇರುವಂತ ಮಾತುಗಳು ನೋಡಿ. ఏమంటున్నాడు? ಆತನ ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? నీ సన్నిధిని అని ఉంటుంది చూడండి. ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯನ್ನು 11వ వచనం అండి. 13ನೇ ವಚನ. 11th verse. ಆಗ ನಿನ್ನ ಮಾರ್ಗವನ್ನು ದ್ರೋಹಿಗಳಿಗೆ ಬೋಧಿಸುವೆನು, ಪಾಪಿಗಳು ನಿನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳುವರು. ఎప్పుడు ఈ మాట అన్నాడు? ಯಾವಾಗ ಈ ಮಾತನ್ನಂತ ಹೇಳಿದಾನೆ? పైన ఉంది చూడండి, 51వ అధ్యాయము పైన వచనం చూడండి. ಅದು ಮೇಲಿನ ವಚನ ನೋಡಿ. అతడు దావీదను బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత ಬೆತ್ಷೆಬ ಬಳಿಗೆ ಹೋದ ಮೇಲೆ నాతాను అతని యొద్దకు వచ్చినప్పుడు, ನಾತನನು ಅಲ್ಲಿಗೆ ಬಂದಾಗ అతడు రచించిన కీర్తన, ಆತನು ರಚಿಸಿದಂತ ಕೀರ್ತನೆ. ఎవరు దావీదు? ఎవరు దావీದನ್ ಯಾರು? హూ ఇస్ డేవిడ్? దావీదన్ ಯಾರು చెప్పండి. కింగ్ డేవిడ్, ರಾಜನು. నాతాన్ ఏమన్నాడు? ನಾತನನ್ನು ಬಂದು ಏನಂತ ಹೇಳಿದ್ದಾನೆ? ఆ మనుషుడు నువ్వే. ಆ ಮನುಷ್ಯನು ನೀನೇ. ಯು ಆರ್ ದಟ್ ಮ್ಯಾನ್. ನೀನೇ ಆ ಮನುಷ್ಯನು. కింగ్ బికేమ్ ఎ మ్యాన్ నౌ. ಈಗ ರಾಜನು ಮನುಷ್ಯನಾಗಿದ್ದಾನೆ. ఆ రాజు నువ్వే అనలే. ಆ ರಾಜನು ನೀನು ಅಂತ ಹೇಳಿಲ್ಲ. he said you are that man. ನೀನೇ ಆ ಮನುಷ್ಯನು ಅಂತ ಹೇಳಿದನು. maybe you are that man today. ಇವತ್ತು ನೀನೇ ಆ ಮನುಷ್ಯನಾಗಿರ್ಬೋದು. ప్రభు సన్నిధి నీ దగ్గర నుంచి పోకమున్పే, ಕರ್ತನ ಸನ್ನಿಧಿ ನಿನ್ನಿಂದ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿಯೇ దావీదు వలే మనమందరం ప్రభు దగ్గరికి వద్దాం. దావీದನ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಆತನ ಬಳಿಗೆ ಬರೋಣ. ప్రభువా, ಕರ್ತನೇ, నీ సన్నిధిలో నుండి ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಿಂದ త్రోసివేయకుము, ನನ್ನನ್ನ ತೊರೆಯಬೇಡ. ಆದಾಮನು ఏదేనులో నుండి ಏದೇನಿನಿಂದ తోలివేయబడ్డాడు. ಆತನು ತೆಗೆದುಹಾಕಲ್ಪಟ್ಟನು, పంపివేయబడ్డాడు, ಅಲ್ಲಿಂದ ಕಳಿಸಲ್ಪಟ್ಟನು. అది చాలా బాధాకరమైన విషయం. ಅದು ಬಹಳ ಬಾಧಕರವಾದಂತ ವಿಷಯ. ಅದು ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు తమ్ముడిని అడిగినారు అనుకోండి, ಇಲ್ಲಿ ಸಹೋದರಿಗೆ ಯಾರು ಕೇಳಿದ್ರು ಅನ್ಕೊಳ್ಳಿ, వాట్స్ యువర్ నేమ్? ನಿಮ್ಮ ಹೆಸರೇನು? వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? అభిషేక్. వాట్స్ యువర్ ఫాదర్స్ నేమ్? జగదీష్ బాజ్ గారు. అలాగున అబ్రహాంని అడిగితే, ಅಬ್ರಾಮನ ಕೇಳಿದ್ರೆ తెరహ. నైస్, ಚೆನ್ನಾಗಿದೆ. ఆదాంని అడిగితే, ಆದಾಮನ ಕೇಳಿದ್ರೆ ఆదాం ఏమంటాడు చెప్పండి? లూకాసు వార్త 4వ అధ్యాయంలో, ಲೂಕನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, ఆదాం దేవుని కుమారుడు. ಆದಾಮನು ದೇವರ ಕುಮಾರನು. God has not spared Adam.
ದೇವರು ಆದಾಮನನ್ನ ಆತನು He sent him away. ಬಿಟ್ಬಿಡ್ಲಿಲ್ಲ, ಆತನು ಕಳಿಸಿದ್ದಾನೆ. జాగ్రత్త. ಜಾಗ್ರತೆ. ప్రభు సన్నిధిలో ఉన్నామా? ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇದ್ದೇವಾ? ఒకవేళ ఆయన సన్నిధిని పోగొట్టుకుంటే ಆತನ ಸನ್ನಿಧಿಯನ್ನ ನಾವು ಕಳ್ಕೊಂಡಿದ್ದೆ. ప్రభుని అడుగుదాం. ದೇವ್ರು ಕೇಳೋಣ, ప్రభా నీ సన్నిధిలో నన్ను ఉంచు. ದೇವರೇ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನನ್ನ ಇಡು. ప్రభా నేను నీ సన్నిధిలో జీవించాలని ఆశపడుతున్నాను. ದೇವರೇ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಜೀವಿಸಬೇಕು ಅಂತ ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. అలాగే నా ప్రభు మనకు సహాయం చేయను గాక. ಆ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿ. ఈ మాటలను దీవించును గాక. ದೇವರು ನಮಗೆ ಈ ವಾಕ್ಯ ಭಾಗನ ಆಶೀರ್ವದಿಸಲಿ.